ఈ వారం మరొక సందర్భంలోకి మరొక సన్నివేశంలోకి మనం వెళ్ళి ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని ప్రియులారా, నిన్నటి రోజు నేను ఆలోచిస్తున్న ప్రభువా ఏం చెప్పాలి మీ బిడ్డలకి అంటే, దేవుడు ఒక ఆలోచన. ఏం ఆలోచన అంటే, కీర్తనల గ్రంథాన్ని మీకు చెప్పమని చెప్పాడు దేవుడు నాకు. కీర్తనల గ్రంథం ధ్యానాంశాలు అని 150 అధ్యాయాలు ఉన్నాయి. మధ్యలో ఆపకుండా ఇంకా వరుసగా ప్రతి వారం కీర్తనల గ్రంథాన్ని మీకు అందించమని దేవుడు నాకు ప్రేరేపణ దయచేశాడు. ఎప్పుడన్నా సందర్భానుసారంగా క్రిస్మస్ అట్లాంటి ఏదన్నా అయినప్పుడు మాత్రమే ఆపుకుందాం. మిగతా అంతా కీర్తనలు అన్నీ మనం గమనించి అయిపోయిందాక ఇక మనం ఈ రూట్లోనే వెళ్దాం. ముత్తుకూరులో ఏమో రాజుల చరిత్ర స్టార్ట్ చేసాం ఉదయాన. ఎల్లాపనలో కూడా ఒక సిరీస్ అట్లాగే స్టార్ట్ చేద్దాం. సాయంత్రం చెప్తాను నా సిరీస్. కీర్తనల గ్రంథం సిరీస్ మనకి ఇప్పుడు ఇక్కడ. మీరు ప్రతి వారం ఏం పెట్టుకోవాలంటే కీర్తనల గ్రంథం ధ్యానాంశాలు అని పెట్టుకొని పైన మెసేజ్ నెంబర్ వేసుకుంటా మీరు ఆ పాయింట్లు రాసుకోవాలి, అంశాల పేర్లు రాసుకుంటూ ఉండాలి. దేవుడు ఈ పూట 1వ అధ్యాయంలో నుంచి కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో మొట్టమొదట మనకు స్టార్ట్ చేస్తాడు దేవుడు. కొన్ని విషయాలు మనం ఈ రోజున నేర్చుకుందాం. ఆసక్తిగా ఉన్నవాళ్ళు బైబిల్ తెరిచి 1వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 1వ కీర్తన అభ్యాసం ఉన్నట్టున్నాడు కదా. 1వ కీర్తన 1, 2 వచనాలు చదువుకుందాం. పెట్టావా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చాలు. ఒక్కొక్క లైన్ అని కాదు మన ఉద్దేశం. కీర్తన గ్రంథం అంటే ఒక అధ్యాయంలో ఎన్ని ప్రసంగాలు దేవుడు ఇస్తాడో అని మాట్లాడుకుందాం. నెక్స్ట్ అధ్యాయంకి వెళ్ళిపోతాం. ఆ అధ్యాయంలో ఎన్ని ప్రసంగాలు దేవుడు ఇస్తాడో మాట్లాడుకుందాం, మరలా వెళ్ళిపోదాం. అట్లా దేవుడు మనకిచ్చిన అనుభవాన్ని బట్టి ఒక్కొక్క కోణంలో మనం ఆలోచిస్తూ వెళదాం. ఇప్పుడు చదివిన 2 వచనాల్లో ఇది అందరికీ సుపరిచితమైన, క్రైస్తవులుగా ఒక 4-5 సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ మాటలు అప్పుడప్పుడు వింటూ ఉంటారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, ఒక పుస్తకాన్ని స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే మంచి మాటలతో స్టార్ట్ చేయొచ్చు కదా అనుకుంటారు. మరి 150 కీర్తనల గ్రంథాన్ని దేవుడు మొట్టమొదటి మాటతో ఎలా స్టార్ట్ చేస్తున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అనే లైన్తో దేవుడు ఈ కీర్తన గ్రంథాన్ని ప్రారంభించాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభువా, స్టార్టింగే ఏంటంట, స్టార్టింగే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నారేంటయ్యా అని అడిగా నేను దేవుణ్ణి. అడిగితే అక్కడే ఉందరా కావలసినంత సూక్ష్మం అన్నాడు దేవుడు నాతోటి. అక్కడే ఉంది కావలసినంత సూక్ష్మం. ఏం సూక్ష్మం ప్రభువా? ఈ లోకంలో చాలామంది ఆలోచనలు తీసుకుంటారు, ఇతరులవి సలహాలు తీసుకుంటారు. అక్క పలానా పని చేయాలనుకుంటున్నాను, ఎలా చేస్తే బాగుంటుంది సలహాలు అడుగుతారు. అన్న పలానా చేయాలనుకుంటున్నాను, ఎలా చేస్తే బాగుంటుంది? పిన్నే ఇది ఎలా చేయాలి? బాబాయ్ అది ఎలా చేయాలి? ఏమండి భర్తను అడుగుతుంది భార్య, ఇది చేస్తే ఎలా అవుతుంది, ఇది ఎలా చేయాలి అని కొందరిని సలహాలు అడుగుతారు. కొందరిని ఏమడుగుతారు? సలహాలు అడుగుతారు, ఆలోచనలు అడుగుతారు. అప్పుడు వాళ్ళు మనకు కొన్ని సలహాలు ఆలోచనలు ఇస్తారు. ఒకవేళ కనుక మనం ఆ ఆలోచనలు తీసుకున్నాం అనుకో, పొరపాటున మనకిచ్చిన ఆలోచనలు కానీ దుష్ట సంబంధమైనవే అనుకో, చెడ్డ ఆలోచనలు అనుకో, సమాజానికి చెరుపు చేసే తలంపులు అనుకో వాళ్ళు మనకిచ్చింది, వాటిని ఫాలో అయ్యామా అర్ధాంతరంగా నాశనం సంభవిస్తుంది మన జీవితంలో.
అందుకే మానవ చరిత్రలో మాయని మచ్చ ఏంటంటే సలహాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త పాటించాలి అని కీర్తనల గ్రంథం మొదటి లైనే మనకు నేర్పిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దుష్టుల ఆలోచనలు స్వీకరిస్తే, వాటి ప్రకారం జరిగిస్తే చెరపబడిన జీవితానికి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. చెడిపోయిన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు స్వీకరించకూడదు. దుష్టుల దగ్గర నుండి మన సలహాలు అడగకూడదంట. అయితే ఏ ఆలోచనలు తీసుకోవాలి అంటే, దేవుని ప్రజలు జీవితాన్ని బాగు చేసే సలహాలు తీసుకోవాలి ఇతరుల దగ్గర నుంచి. ఇస్తారక్క ఏ సలహాలు? జీవితాన్ని బాగు చేసే సలహాలు తీసుకోవాలి, జీవితానికి ఆశీర్వాదకరమైన సలహాలు తీసుకోవాలి, నీతిమంతుల సలహాలు తీసుకోవాలి, ప్రార్థనాపరుల సలహాలు తీసుకోవాలి, దేవుని బిడ్డల సలహాలు తీసుకోవాలి. అంతేగాని దుష్టుల ఆలోచనలు మనము తీసుకోకూడదు. తీసుకుంటే ఏమైందో నేను మీకు బైబిల్లో చూపిస్తా. ఈరోజు అంశం ఏంటంటే, జీవితమును చెరుపు ఆలోచనకర్తలు. రాసుకోండి, పెడుతుంది. జీవితమును చెరుపు ఆలోచనకర్తలు. అదిగో చూడండి, ఇద్దరు నవ్వుకుంటా మాట్లాడుకుంటున్నారు చూడండి. అయిపోయింది, ఇంకా అవుట్. ఆడేం చెప్తున్నాడు? వాళ్ళు హుషారుకున్నావు నువ్వా? ఆడేం చెప్తున్నాడో ఏం మాట్లాడకుండా మనకు తెలీదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. కీర్తనల గ్రంథం ధ్యానాంశాలు, జీవితమును చెరుపు ఆలోచనకర్తలు. ఆలోచన చెప్పేవాళ్ళు కనుక నీకు సరిగ్గా లేకపోతే నీ జీవితమే చెరవబడిపోద్ది. అందుకనే ఎవరు చెప్పిన వాళ్ళందరి సలహాలు మనము తీసుకోకూడదు. నా మాట అర్థమైందా? తుమ్నే బోల్ క్యా కత్తే, తుమ్నే బోల్ క్యా, హిందీయా? కాదు కదా, తెలుగే కదా. మనం తీసుకునే సలహాలు జీవితాన్ని బాగు చేసే సలహాలు ఉండాలి. ఒక మాట చెప్పాలంటే, నీతిమంతుల సలహాలు, ప్రార్థనాపరుల సలహాలు, దేవుని బిడ్డల సలహాలు, కాస్త పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళ సలహాలు తీసుకున్నామా జీవితం దెబ్బతినిపోద్ది. నిన్న మొన్న ఒక సంగతి జరిగింది, మీరు పేపర్లో చూసారో చూడలేదు. పేపర్లో కానీ యూట్యూబ్లో వచ్చింది. ఒక 4-5 రోజుల క్రితం కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు హనీమూన్కి వెళ్ళారు. బాంధవ్యాన సీరియస్ వస్తున్నాను. ఆడా చెప్పేవు, ఏడా చెప్పి ఇంకేం పని లేదు నీకు. ఎన్ని దగ్గరలో ఉపయోగపడి దాని దగ్గర చెప్పాల్సిందే దాన్ని. అక్క, ఫోన్లు బాగా చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక 4-5 రోజుల క్రితం వచ్చిన న్యూస్. ఎక్కడికి వెళ్ళారు? హనీమూన్. హనీమూన్ అంటే ఏంది నన్ను అడగబాకండి, ఇంకా నాకు సంబంధం లే. మొత్తం మీద భార్యాభర్తలు ఆనందంగా గడపదామని, ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఉంటారు కాబట్టి, కొత్తోళ్ళు కాబట్టి, ఒకరి మొహాల్లో ఒకరు చూసుకోవడానికి సిగ్గుపడతారు కాబట్టి, ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి, వీళ్ళిద్దరిని ఒంటరిగా ఒక ప్రాంతాన్ని తరివేస్తే సింగపూర్కో, మలేషియాకో, మన దేశంలో అయితే ఊటీకో ఎవడో తరివేస్తారు. వాళ్ళు నెల రోజులు రాబాకండి, హ్యాపీగా తీరండి అని భార్యాభర్తలు ఇద్దరిని ఒంటరిగా పంపిస్తారనమాట హనీమూన్కి. వీళ్ళు హనీమూన్కి వెళ్ళారు. వెళ్ళినట్టు ఉండాలా పడలేదా? లాస్ట్కి ఏం జరిగిందంటే, భర్త అంటే భార్యాభర్త ఇద్దరు వెళ్ళారు కదా, భర్త శవమై తేలేడు. చెప్పండి, ఏమై తేలాడు? శవమై తేలాడు, చనిపోయాడు. మర్డర్ చేశారు, నరహత్య చేశారు. పోలీసులకు సమాచారం అందించారు ఇంటికి. వీళ్ళు ఏమనుకున్నారంటే, నా కొడుకు నా కోడలు ఇద్దరిని చంపేశారని వీళ్ళు అనుకున్నారు. నా కూతురు నా అల్లుడు ఇద్దరు చనిపోయారని వాళ్ళు అనుకున్నారు. ఈ అమ్మాయి కనపడలా, ఇంకా భర్త చచ్చిపోయి డెడ్ బాడీ దొరికింది, అమ్మాయి బాడీ దొరకలా, అమ్మాయి కనపడలా. అందరూ ఏమనుకున్నారంటే ఇద్దరు చచ్చిపోయారు అనుకున్నారు. కానీ ఎందుకో వాళ్ళు కేసు పెట్టి వీళ్ళు కేసు పెట్టారు. 2 కేసులు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు కాస్త గమనిస్తున్నారు వాళ్ళని. ఒక 2-3 రోజుల తర్వాత ఆ మనిషి అన్న దాక్కునే మనిషి కొంతకాలం దాక్కుంటే కదా, 2-3 రోజులకి ఏమనిపించిందో, ఉత్తరప్రదేశ్లో ఒక డాబాలో భోంచేస్తా దొరికిపోయింది సీసీ కెమెరాల్లో. పోలీసు డౌట్ వచ్చింది, చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోవాలా, ఇతను ఒక్కడే చనిపోయాడు, ఈ అమ్మాయి బతుకుంది ఏందని ఆ అమ్మాయిని మర్యాదగా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి తమదైన శైలిలో విచారించారంట. కాళ్ళు చేరు తాళ్ళుతో కూడా పైకి లాగి విమానం కోటింగ్ వేశారు. విమానం కోటింగ్ అంటే నన్ను అడగబాకండి, అది అటు అంటారు దాన్ని. ఫ్లైట్ ఎక్కిచ్చారు అంటారు అనమాట. ఫ్లైట్ ఎక్కడం అంటే సంకల కింద కాళ్ళు కర్రలు పెట్టి కర్రకు తాళ్ళు లాగుతారు పైకి, తల కింద కాళ్ళు పైకి ఉంటాయి.
ఆ కాళ్ళ మీద కొడతారు, దేంతో లాఠీలతో కొడతారు. చిన్నప్పుడు తాగిన పాలు కూడా గుర్తుకొచ్చేస్తాయి యేసునామములో. అవసరమా మనకు తగాదాలు? అవసరమా మనకు ఆ దెబ్బలు? జాగ్రత్తగా దేవుడు చెప్పిన ప్రేమతో నడుచుకుంటే మనకు ఆ బాధలు తగ్గిపోతాయి. దేవుడు నామని మహిమ కలుగును గాక. లాస్ట్ తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి మొత్తం చెప్పేసింది, నేనే నా భర్తను చంపేశాను, మా ఆయన్ని నేనే మర్డర్ చేశాను. ఎలా జరిగింది? నేను ప్రేమించిన అబ్బాయి నాకు ఈ సలహా చెప్పాడు. పెళ్లి కాకముందు ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట. ఆ అబ్బాయి చెప్పాడంట ఈ అమ్మాయికి ఒక మంచి సలహా ఇదే. మంచి ఆలోచన, దుష్టుల ఆలోచన, దుష్టమైన ఆలోచన. మాయ్, మీ అమ్మోళ్ళు నేను కావాలని పెళ్లి చేశారు, మనిద్దరం కలిసి ఉండాలనుకుంటే ఇట్లా చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, తర్వాత నేను చూసుకుంటా అని చెప్పాడంట. వాడు ఇద్దరు తీసుకొని వచ్చాడు, మొత్తం ముగ్గురు వచ్చారు. వీళ్ళిద్దరు ట్రైన్లో పోతుంటే వాళ్ళు వేరే బోగిలు వచ్చారు. ఎలా జరిగిందో ఏమో, అబ్బాయిని చంపేశారు. ముగ్గురు దొరికారు, అందరు నలుగురు దొరికారు అక్కడ. వాళ్ళు అనుకున్నారు, ఆ అమ్మాయి అనుకుంది, వీడు తొలగిపోయాడు, నాకు ఇంకా నేను ప్రేమించిన అబ్బాయితో హ్యాపీగా గడిపేయచ్చు అనుకుంది. యవనస్తులారా, పెళ్ళైన వాళ్ళలారా ఈ మాటేనండి. భర్తకు తెలియకుండా వేరే పురుషులతో రహస్యంగా చాటింగ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. రాత్రి 1 గంట 12 గంటలప్పుడు భార్యను మోసం చేసి ఇతర స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, బయటికి ఎవరికి తెలియదులే, నాలాగా ఎవరు మెయింటైన్ చేయలేరు, ఇంట్లో దొంగనే పట్టలేడు అన్నట్టుగా నా సంగతి ఎవరికి తెలియదులే అని అనుకుంటాం. బైబిల్ రాయబడింది ఏంటంటే, పాపాన్ని కప్పెట్టగలిగిన మొనగాడు భూమి మీద ఇంతవరకు ఎవరు పుట్టలా. ఆమె అని చెప్పి గట్టిగా. పాపాన్ని దాచడం ఎవరి తరమో కాదు. ఈరోజు కాకపోతే రేపు బయటపడద్ది. ఇంతవరకు భూలోక చరిత్రలో పాపాన్ని దాచినోడు ఎవడు లేడు. ఖచ్చితంగా బయటపడద్ది. ఆ రోజు చేసిన చాటింగ్లన్నీ బయటకు వస్తాయి. ఆ మధ్యకాలంలో ఇలాగే ఒక పెళ్ళైన స్త్రీ భర్తను మోసం చేసి ఇంకొక అబ్బాయితో కార్యక్రమాలు మరి కొనసాగుతుంది. వాడేం చేశాడు తెలుసా? వాడు మంచిగా పనిచేశాడు. 4 గోళ్ల మధ్యలో కెమెరా పెట్టి మొత్తం రికార్డ్ చేసి గూగుల్లో పెట్టేశాడు. అశ్లీల సంబంధమైన రోడ్లు పెట్టేశాడు. వాడు మొహం కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ మనిషి ప్రపంచం అంతా కనపడిపోయింది. ఆ తర్వాత ఎవరో బంధువులు చూసి తెలిసిపోయింది. తెలిసి పలానా లింక్ పెడితే లింక్ చూస్తే ఇప్పుడు ఆ అమ్మ ఏమంటుందంటే, నేను చచ్చిపోతాను, ఇంక నేను బతకను, నా జీవితం అంతా వాడు ఇటు చేసేసాడు. అమ్మా, నీకు తెలియదమ్మా, చాటింగ్లు చేసేటప్పుడు నీకు తెలియదమ్మా పాప. నానా జయదేవు పొట్టాడరా నన్ను, మళ్ళీ నాయన పట్టుకున్నాడరా తండ్రి, నేను ముందు కూర్చుంటే నా పేరు ఎత్తున్నాడు, నేను ఎక్కడ బయట కూర్చుంటే మళ్ళీ నా పేరు ఎఫ్రా. ఎందుకో ఎఫ్రా జయదేవునే పట్టుకోవాలనిపిస్తుంది. జయదేవుని, ఎఫ్రాని, ఇంకా అనేక మంది యవనస్తుల్ని దేవుడు మందిరానికి తీసుకురావాలా. మన బిడ్డలు ఉన్నతమైన మార్గాలు స్థిరపరచబడాలి యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. స్టార్టింగ్లో బాగుంటుంది, సలహాలు కూడా మంచి సలహాలు చెప్తారు మన ఫ్రెండ్స్. రే, ఆ అమ్మాయిని చేసుకుంటే నువ్వు సూపర్ రా, పట్టి అట్ట పట్టాలరా, అట్టాడి పిట్టల్ని పట్టాలి. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన, ఇదే సూపర్ ఆలోచన కదా. పట్టరా అట్టాడి పిట్టల్ని. చేసుకునే కాడికి ఎట్టాడి అమ్మాయిని చేసుకోవాలి తెలుసా? దేవతలాగా ఉండాలా. ఏంది అసలు ఎంత మంచి అమ్మాయిని పట్టావురా, పట్టు, గట్టిగా పట్టు. వాళ్ళ నాన్నోళ్ళు చెప్తారు ఒకరోజు కాలేజీ దగ్గరికి వచ్చి, అబ్బాయి జీవితం మీద ఆశ ఉంటే మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్తారు. ఏం చేస్తారండి? అంతేనండి మీ పెద్దోళ్ళంతా. పిల్లల ప్రేమ అర్థం చేసుకోరండి మీరు. మీ పెద్దలు ఇంతే, ఎప్పటికీ మీ పెద్దలు ఇంతే. బతకు మీద ఆశ ఉంటే జాగ్రత్త అని చెప్తారు వాళ్ళు. వీళ్ళు సినిమా డైలాగులు నేర్చుకోవట్లా, 4 డైలాగులు. మీ పెద్దలు ఎప్పటికి ఇంతే, మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకోరు అంట. ఈ డైలాగులు కొడతారు. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత రైల్వే ట్రాక్ కింద ముక్కలు అయిపోయి ఉంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా అబ్బాయి ఏమో చచ్చిపోయాడు అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు కొట్టేసి రైలు కింద వేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. దుష్టుల ఆలోచనలు జీవితాన్ని నాశనం చేసేస్తాయి. అందుకే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థనాపరుల నిర్ణయాలే మనం తీసుకుందుము గాక. జీవితం ధన్యం అవ్వాలంటే ఆ వ్యక్తి మంచి సలహాలు ఇవ్వగలిగిన ఆలోచనకర్తల్ని కలిగి ఉండాలి. జీవితానికి ఆశీర్వాదకరమైన ఆలోచన ఇచ్చే వాళ్ళని కలిగి ఉండాలా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం ఏముంది అక్కడ? సామెత గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యంలో, డాటర్ కమాన్
నాయకులు లేని జనులు చెడిపోవదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. ఆలోచనకర్తలు ఉండకూడదు అని దేవుడు చెప్పట్లేదు, ఉండాలి. ఒక్కరు కాదు, ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిది. మనకు ఆలోచన చెప్పేవాళ్ళు, సలహాలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే మనకు మంచిదే, ఆశీర్వాదమే, రక్షణకరమే. కానీ ఏ ఆలోచనకర్తలు దుష్టులు కాదు, ఏమండి, దుష్టులు కాదు, దైవ సంబంధమైన ప్రజలే మనకు సలహాలు ఇచ్చేవారిగా కలిగి ఉండాలి. బిడ్డలారా, ఇది మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్త నడవకపోతే ఎందరో మన కళ్ళ ముందు ఎందరో కనబడుతున్నారు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అవమానాలు పడుతున్న వాళ్ళు, ఎందరో ఇబ్బందులు పడుతున్నారు పిల్లరా. కాబట్టి మొదటి కీర్తన మొదలు వచ్చినవి ఏంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అక్క, ఈ మధ్య నువ్వు ఎక్కువగా ఆ మాటలు తీసుకుంటున్నావు. ఈ మధ్య అక్క నువ్వే ఈ మధ్య నువ్వు ఆ మాట బాగా తీసుకుంటున్నావు. చెల్లిలా మా ఈ మధ్య నువ్వు ఆ మాట బాగా తీసుకుంటున్నావు. మే వయసు ఉన్నప్పుడు సంపాదించుకోవాలి. సైతాన్ ఆడపిల్ల నువ్వేంది దిగులు పడేది? నేను చెప్పినట్టు చేయి. నీకు డబ్బు రాకపోతే నన్ను అడుగు, వయసు ఉంది, ఇంత అందం ఉంది అని చెప్తుంది ఈ మధ్య నీకు. చెల్లిలా మైండ్ కొంచెం లైట్గా మైండ్ మారుతుంది, జాగ్రత్తమ్మా. కాపురాలు కూల్చేవాళ్ళు, కొంపలు కూల్చేవాళ్ళ మాటల పొర్రపాటును కూడా మనము వినకూడదు. జీవితాలు నిలువున కాలిపోతాయి బిడ్డ. దైవ సంబంధమైన ప్రజల సలహాలు తీసుకుని జీవితాన్ని బాగు చేసుకుందువు గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అప్పులు తీసుకోమని కొంతమంది సలహాలు ఇస్తారు. మీ అబ్బాయిని మంచి కాలేజీలో 2 లక్షలు ఉండాలి కాలేజీలో, అట్టేయాలి, బాగా చదువు రావాలంటే. తిప్పి కొడితే 30,000 రాదు మనకి నెలకి. మనకి ఎందుకు 2 లక్షల కాలేజీలు? ఏమ్మా, 2 లక్షల కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలోనే చదవాలి మన పిల్లలు, అంతే. డబ్బు లేని వాళ్ళ సంగతి చెప్తున్నా. అప్పులు చేసి పిల్లలు చదివించాల్సిన అవసరమో లేదు. చెప్తారు మనకి, నారాయణ చదివించండి, శ్రీ చైతన్య చదివించండి, సుబ్బారావు చదివించండి, ఎల్లారావు చదివించండి. ఏందమ్మా చెప్తాను, ఇది చెప్తున్నావా? బాగా కూర్చో. పుల్లారావు చదివించండి, నారాయణ చదివించండి చెప్తారు మనకి. ఆ తర్వాత అప్పులు పాలయ్యి, ఆ తర్వాత ఎందుకు వచ్చిన బాధలు? అన్ని సలహాలు తీసుకోకూడదు. కాబట్టి దైవ సంబంధమైన ఆలోచనలు చెప్పువారిని స్నేహితులుగా కలిగి ముందుకు సాగిపోవదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చరిత్రలో జరిగిన ఒక సంగతి మీకు చెప్తాను, అప్పుడు ఇంకా మీకు డెప్త్ వస్తుంది. ఆలోచనలు తీసుకున్నందువల్ల ఒక మనిషి ఎలా మారిపోయాడో నేను మీకు చరిత్రలో ఒక సంగతి చెప్తా, జరిగిన సంగతి. బిడ్డలారా, మీకు జర్మనీని పరిపాలించిన నియంత, జర్మనీ నాజీ నియంత హిట్లర్, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. 10th క్లాస్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. సూపర్, అన్ని చేతులు పైకెత్తారు. అక్క నలుగురు ఎత్తారు. ఉన్న ఫోటో ఉందమ్మా, అదిగో చూడు, అదిగో సుబ్బారావు గారు. ఆయన సుబ్బారావు గదిలే, ఏం పేరు? హిట్లర్. చూడండి, ఒక ఫోటో తీసామా? ఇంకేమైనా ఫోటో ఉంది దగ్గరికి? అదేనా? అదొకటేనా? పర్లేదులే. అదిగో ఇతను ఎవరో తెలుసా? రోమన్ క్యాథలిక్ క్రైస్తవుడు, RCM చిచ్చి. చిన్న వయసు నుంచి క్రైస్తవుడు. సండే స్కూల్కి వెళ్ళాడు. క్రైస్తవుడే, RCM వ్యక్తి. మిల్లరా, ఇతను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వియన్నా అనే ప్రాంతంలో పెరిగాడు. జర్మనీలో వియన్నా అనే ప్రాంతంలో పెరిగాడు. తన యవ్వన కాలంలో ఆ వియన్నా ప్రాంతానికి వెళ్ళినప్పుడు 3 వ్యక్తులు ఇతని జీవితం మీద బాగా ప్రభావం చూపారు. వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? పెట్టుమా, వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? అది రాసుకోండి, అవకాశం ఉంటే మీకు ఇష్టమైతే రాసుకోండి. హిట్లర్ని అత్యంత దుర్మార్గునిగా తీర్చిదిద్దిన ఆలోచనకర్తలు వీళ్ళు 3. హిట్లర్ని అత్యంత దుర్మార్గంగా తీర్చిదిద్దిన ఆలోచనకర్తలు. యవ్వన కాలంలో 18-20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వియన్నా అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఇదిగో వియన్నా మేయర్, నెల్లూరు మేయర్ ఎవరు? ఆయన పేరు చెప్తాం మనం. నెల్లూరుకి మేయరు, నెల్లూరు సిటీకి. ఆ వియన్నా అనే సిటీకి మేయర్ ఈయన కార్ల్ లూగర్. ఫస్ట్ ఆయన కార్ల్ లూగర్, పాలిటీషియన్, రాజకీయ నాయకుడు. ఇతని ప్రసంగాలు ఎక్కువ వినేవాడు అనమాట. ఈ హిట్లర్ కార్ల్ లూగర్ గారి ప్రసంగాలు ఎక్కువ వినేవాడు. ఈ రాజకీయ నాయకుడు ఎక్కువ ఏం చెప్పేవాడు తెలుసా? యూదులు మహా డేంజర్ అని చెప్పేవాడు. ఇప్పుడు యూదులు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు, మన ఆత్మీయులు, మన బంధువులు, ప్రభువునందు మన బంధువులు. ఏమండి, యూదుల గురించి ఇతను ఎప్పుడు కూడా ద్వేషభావంతో చేసే ప్రసంగాలు వినేవాడు ఎక్కువగా.
కార్ల లోగర్కి బాగా అట్రాక్ట్ అయిపోయాడు. ఈ కార్ల లోగర్ ఏం చెప్పేవాడు తెలుసా? అయిలారా, యూదులు మన దేశంలోకి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి మనకంటే బాగా స్థిరపడిపోయారు. రేపో మాపో వాళ్ళు మనల్ని పరిపాలిస్తారు. ఎక్కడి నుంచో పరదేశులుగా అడుక్కు తినేవాళ్ళుగా మన మధ్యకు వచ్చి వాళ్ళు మనల్ని పెత్తనం చేస్తారా అని చెప్పేవాడు. ఎక్కువ యూద వ్యతిరేక ఉపన్యాసాలు చేసేవాడు, యూద వ్యతిరేక ప్రసంగాలు చేసేవాడు. చిన్న వయసులో యవ్వన కాలంలో ఈ మాటలు బాగా నాడుగుపోయినాయి. అర్థమవుతుందా? ఈ కారులో లోగరు ఇంకా ఏం చెప్పేవాడంటే, యూదులు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చంపారా, నరహంతకులు మన ప్రభువుని చంపారు వీళ్ళు అని మత సంబంధమైన యాంటీ సెమిటిజం అంటారు ఇంగ్లీష్లో. యూద వ్యతిరేకత, యూదుల వ్యతిరేకత జర్మనీలో బాగా పెరిగిపోయింది. జర్మనీ ప్రజల గుండెల్లోనికి ఈ యాంటీ సెమిటిజాన్ని గుచ్చాడు లోపలికి బాగా. ఈ ముగ్గురు యూదుల్ని బతకనీయకూడదు, యూదుల్ని చంపేయాలి. యూదులు మన ప్రభువుని చంపారు, మత పిచ్చోళ్ళకి మత పిచ్చెక్కిచ్చేశారు. యూదులు ప్రభువుని చంపారు, మన యేసయ్యని చంపారు, ద్రోహులు చంపాలని అని ఒక పక్క. యూదులు బాగా వ్యాపారం సంపాదించుకుంటున్నారు, వాళ్ళకైనా మనలో పట్టవేంటి, మన ప్రాంతాలకు వచ్చి వాళ్ళ సరిపట్టవేంటి అని ఎక్కిచ్చేశారు మైండ్లోకి. బిడ్డరా, ఈ విధంగా యూద ద్రోహం, యూదులకు ద్రోహం చేసి అనేక ప్రసంగాలు రాజకీయ నాయకుడు ఈ కారు లోగర్ చేస్తూ ఉంటే హిట్లరు ఆ ఆలోచనలు బాగా వంటబట్టి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో ఆయన చూడండి, ఏముంది ఆ పేరు? గైడోవాన్ లిస్ట్. ఈయన ఒక పేరు. మా ఇంత బిడ్డ ఫోటో ఎవరిది? కారు లోగరా వస్తే నేను చూడ పెట్టు. ఈ మహానుభావుడు అంటమ్మా, అదిగో ఆయన. ఈ మహానుభావుడే యూదుల మీద ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే ఆ ప్రసంగాలు విని ఆలోచనలు తీసుకొని ఎవరదనో హిట్లర్ బాగా కోపం పెంచేసుకున్నాడు. రెండో ఆయన ఎవరు? మా ఆయన పేరు గైడోవాన్ లిస్ట్. ఇతను పుస్తకాలు రాశాడు, యూదుల మీద ద్రోహం, యూదుల మీద ద్వేషం పుట్టించే పుస్తకాలు రాశాడు ఇతను. కింద ఆయన కూడా, ఆయన పేరు హ్యూస్టన్ స్టీవర్ట్ చాంబర్లైన్. ఇదిగో ఈ మహానుభావుడు అంట. అమ్మా టీవీ వచ్చింది మనకు చూడండి, ఇట్ట ఈ పక్కన కాస్త కనపట్ల టీవీ ఇందుకు కావాలి టీవీ. హ్యూస్టన్ స్టీవర్ట్ చాంబర్లైన్ ఇతను కూడా పుస్తకాలు రాశాడు. యూదులు ప్రమాదం, యూదుల్ని బతకనిస్తే మనకు నష్టం, ఈ యూదుల వల్లే రెండో ప్రపంచ యుద్ధం మనం ఓడిపోయాము, రెండో ప్రపంచ యుద్ధంలో మన శత్రువులు సహాయం చేశారు, వీళ్ళు ఉండడం మనకు క్షేమం కాదని ఈ ముగ్గురు పుస్తకాలు రాసి ప్రసంగాలు చేస్తే యవ్వన కాలమందు దుష్టుల ఆలోచనలు తీసుకున్న హిట్లర్ వీళ్ళ ముగ్గురు కంటే ఘోరమైన వ్యక్తిగా మారిపోయాడు. ఈ ముగ్గురు కంటే ఘోరమైన వ్యక్తి ఒకానొక సమయంలో రాజకీయ పార్టీలో చేరి చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేసి మొత్తానికి జర్మనీని పరిపాలించే నాయకుడిగా మారిపోయాడు హిట్లర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నప్పుడు మీకు నేను 1889లో పుట్టింది. 1889 100 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నా. 100 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు 1880 అయిపోయింది కదా, 100 అయిపోయింది కదా, 120 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్తున్నా మీకు. ఇప్పుడు హిట్లర్ మనసు అప్పుడు ఆలోచన అంటే తెలుసా? నా దేశంలో ఉన్న ఒక్క యూదుని కూడా బతకనీయకూడదు. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన ఇది చెప్పాలి. మంచి ఆలోచన, దుష్టుల ఆలోచనలు విన్నందుకు పుట్టిన ఆలోచన. ఒక్క యూదుని కూడా బతకనీయకూడదు, ఒక్క యూదురాలు బతకనీయకూడదు. జర్మనీలో ఉన్న యూదుల్ని సమూల నిర్మూలన చేసేదాకా నిద్రపోను అని మనసులో తీర్మానం చేసుకున్నాడు. దానికి కారణం ఎవరి మాటలనా? ఆ ముగ్గురు మాటలు. కొంతమంది ఎక్కడ చూస్తున్నారంటే, ఓడివుడో చెప్పుకుంటే అది ఇప్పుడు మాకు చెప్పి మా తలకాయ తినకపోతే నువ్వు వాక్యం చెప్పడానికి వచ్చావా, ఆ సుబ్బారావు గురించి చెప్పడానికి వచ్చావా అన్నట్టు చూస్తున్నారు. దండాలమ్మా, జరిగిన సంగతులు చెప్తే మీకు ఇంకా డెప్త్ ఉంటుందని చెప్తున్నా నేను. అతను మామూలుడు కాదు, ఏం చేసి మీకు చెప్తా. హిట్లర్ మనసులో ఒకటే ఆలోచన, నేను ఏ రోజైతే నాయకుడిని అవుతానో, ఈ దేశం నా చేతులు తీసుకుంటానో ఆ రోజు నా జర్మనీలో ఉన్న ఒక్క యూదును కూడా బతకనీయకూడదని తీర్మానం చేసుకున్నాడు. పిల్లరా, అనుకున్నట్లుగానే ఒకానొక రోజు జర్మనీ ఎలక్షన్లో గెలిచి జర్మనీకి ప్రధానమంత్రి అయ్యాడు, నాయకుడు అయ్యాడు, లీడర్ అయ్యాడండి. అయినదే తడువుగా స్టార్ట్ చేశాడు ఇప్పుడు యూదుల ఏరివేత. చెప్పండి, యూదుల ఏరివేత. ఏరివేత అంటే యూదులను పట్టుకొని వేరే ఊరు పంపించడం కాదు, అక్కడికే చంపాలా. కొంచెం రాజ్యం స్థిరపడిన తర్వాత
ఆ జర్మనీ ప్రజలకి ప్రసంగాలు చేశాడు బాగా. వాళ్ళు నేర్పించిన ప్రసంగాలు ఇతను చేసి, ఇతను ఇంకో మాట, హిట్లర్కి ఉన్న వరం ఏంటంటే అతను కానీ మాట్లాడితే అలా అటెండ్ అయిపోతారు అంతే. ఈ హిట్లర్ని మాటకారి అంటారు మామూలుగా. అతను ప్రసంగం చేస్తే యవనస్తులు సైతం అట్రాక్ట్ అయిపోతారు అంతే. ఆ విధంగా యూద ద్వేషపూరిత ప్రసంగాలు చేసి జర్మనీ ప్రజల్లో రక్తం నాటేశాడు. ఈ యూదులు బతికినంత కాలం మనకు క్షేమం ఉండదు. వీళ్ళు మన శత్రువులు, మన ప్రభువుని చంపారు ఒక పక్క, వీళ్ళు ఎదిగితే మనకి క్షేమం ఉండదు పక్క, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో మనం ఓడిపోవడానికి కారణం వీళ్ళే అని ఒక పక్క రకరకాలు చేసి యూదుల ఏరివేత స్టార్ట్ చేశాడండి. ఆ టైంలో స్టార్ట్ చేసిన ఒక ప్రోగ్రాం పేరు ఏంటంటే హోలోకాస్ట్ అనండి. తీసావా ఫోటోలు ఏమన్నా? హోలోకాస్ట్ అంటారు దాన్ని. హోలోకాస్ట్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించాడు. అదిగో చూడండి, హోలోకాస్ట్. అక్కడ వీళ్ళందరూ యూద స్త్రీలే, అందరు యూద ఆడవాళ్ళు. ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, చిన్నపిల్లలని లేదు, పెద్దలని లేదు, పురిటి బిడ్డలని లేదు. యూదుడు సంబంధించిన ఎవడు కూడా నా దేశంలో ఉండకూడదని ప్రియులారా జర్మనీలో, ఏమంటే జర్మనీ కాకుండా జర్మనీ ప్రాంతంలో పక్కన పోలాండ్ అనే దేశం ఉంటే, పోలాండ్లో కాన్సన్ట్రేషన్ క్యాంపులు అని పెద్ద రేకుల షెడ్యూల్ లాంటి లేదా పెంకులతో ఒక షెడ్యూల్ లాంటి కట్టి ఈ యూదులందరినీ పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులో వేసారు. 3 చోట్ల కట్టారండి. ఇదిగో ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపే ఇది. అదిగో చూడు, ఇది ఫోటో చూడండి, ఎంత సన్నగా ఇప్పుడు చూడండి. బట్టలు కూడా ఊడ తీపిచ్చేస్తారు, బట్టలు ఉండకూడదు ఒంటి మీద. చూడండి, అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, చిన్న ఇరుకిరికైన మంచాల్లో ఒక్కొక్క దాంట్లో 250 మంది ఉండాలి. ఆ చిన్న మంచాల్లోనే 250 మంది ఉండాలి. ఎముకలు బొమ్మలు అంతే. అదిగో చూడండి అయిపోయారు. యూదులకి భోజనం కూడా లేకుండా చేసి, నీళ్ళు ఇవ్వకుండా చేసి, వాళ్ళే చచ్చిపోయేటట్టుగా కొంతమంది చంపేశారు ప్రియులారా. తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పిట్టలు కాల్చినట్టు ఊరికి దూరంగా తీసుకెళ్ళిపోయి ఇట్ట గోడౌన్లు కట్టి, ఈ గోడౌన్లో వాళ్ళు వేసేసి సరైన అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా పురుషుల్ని, స్త్రీలని, పిల్లల్ని, స్త్రీల మానభంగాలు చేయటం. అసలు బిడ్డలారా మీరు వినలేరు, నేను నా నోటితో చెప్పలేను. 60 లక్షల మంది యూదుల్ని చంపిన మహాక్రూరుడు. ఎన్ని లక్షల మంది? 60 లక్షల మందిని 2-3 సంవత్సరాల్లో 60 లక్షల మంది చంపాడక్క. 60 లక్షల మందిని, యూదుల్ని. 60 లక్షల ప్రాణాలు పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ ముగ్గురు నాటిన విష విత్తనాలు, ఆ ముగ్గురు నాటిన విషపు ఆలోచనలు. హిట్లర్ దాన్ని తీసుకున్నాడు మనసులోకి. అదిగో ఈ క్రూరుడు ఒక క్రైస్తవుడు, ఆదివారం సండే స్కూల్కి వెళ్ళినవాడు. చూడండి, ఒకసారి చూడండి, ఇవి మీకు సోషల్లో వస్తాయి, చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. హోలోకాస్ట్ అనే ప్రోగ్రాం ఏర్పాటు చేసి దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చి చంపేశారు, ఊరేసి చంపేశారు, అన్నం పెట్టకుండా ఎముకలు బొమ్మలు చేసి చంపేశారు. ఇంకో మాట చెప్పమంటారా? మీరు యూట్యూబ్లో కొంతమంది చూపిస్తున్నారు ఇప్పుడు, జర్మనీలో, ఈ పోలాండ్లో యూదుల్ని చంపిన ఆష్క్విడ్జ్ అంటారు దాన్ని. ఆష్క్విడ్జ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ అని మీరు కొట్టారంటే వచ్చేస్తుంది. తెలుగు వాళ్ళు చాలామంది చూపించారు. ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పోలాండ్ ఆష్క్విడ్జ్ అని కొట్టండి, హోలోకాస్ట్ అని కొట్టి వచ్చేస్తుంది. మొత్తం యూదులు చంపిన ఊరు, ఆ ఇల్లులు ఎలా చంపారు అన్నీ. అక్కడే గ్యాస్ ఛాంబర్ అని ఒక పెద్ద రూమ్ కింద అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద రూమ్ కట్టి 250 మందిని, 500 మందిని, 600 మంది లోపల కుక్కుతారు బట్టలు లేకుండా. ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళు అందరూ బట్టలు లేకుండా లోపల పంపించి గ్యాస్ వదిలేవాళ్ళు. ఆ విషవాయువులు పీల్చుకొని, ఆ విషవాయువుల్లో గ్యాసులు ఏం చేసేవాళ్ళంటే మన పొలాల్లో కొడతారు కదా మందు, పురుగుల మందు కలిపి గ్యాస్ వదిలేవాళ్ళు. వీళ్ళరా ట్రిప్కి 600 మంది, ట్రిప్కి 600 మంది శవాలు లాగటం. కొన్ని శవాలు అక్కడే కుళ్ళిపోయి వాసన కొడతా ఉండే. 60 లక్షల మంది యూదుల్ని చంపిన క్రూరుడు. చరిత్రలో మాయని మచ్చ, వీడంత దుర్మార్గుడు చరిత్రలో ఇంకొకడు లేడు ఇప్పటిదాకా. యూదుల మీద విత్తబడిన దుష్ట ఆలోచనలు విన్నాడు. వీడి తర్వాత స్టాలిన్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పాలకుడు, వాడు హనియంత రష్యా నాయకుడు స్టాలిన్. వీళ్ళిద్దరు కలిసి ఇతను ఎక్కువ చంపింది, అతను తక్కువ చంపాడు, కానీ ఇతను ఎక్కువ చంపాడు. యూదుల్ని ఏరి పారేయాలి, యూదులు నా దేశంలో ఉండనీయకూడదు. 60 లక్షల మంది బిళ్ళరా. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు పెట్టి మా బాక్స్ పెట్టు, సద్గుణశీలురైన ఆలోచనకర్తలు సమాజానికి శ్రేయస్కరం. ఇది రాసుకోండి, సద్గుణశీలురైన ఆలోచనకర్తలు సమాజానికి శ్రేయస్కరం.
మంచి గుణములు కలిగిన భక్తిపరులైన నీతిమంతులైన దేవుని యందు ప్రార్థనాత్మక కలిగిన ప్రార్థనాపరులైన నీతిమంతుల ఆలోచనలు. ఏమండి దేవుని బిడ్డలే అని కాదు, కానీ దేవుని ఎరగని వారిలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. కుటుంబాలు కట్టుకుని ఆలోచన చెప్తారు, అమ్మా మంచిది కదమ్మా మార్చుకమ్మా చెప్తారు. మనిషి అన్నాక దేవుని ఆత్మ ఉంటుంది ఆ వ్యక్తిలో. ప్రభుని ఎరిగినవాడైనా ప్రభు ఎరగినవాడైనా సద్గుణశీలురు, మంచి గుణములు కలిగిన ఆలోచనకర్తలు, సమాజానికి ఆశీర్వాదం శ్రేయస్కరం. ఇదిగో ఈ దుష్టులైన ఆలోచనకర్తలు మాత్రం సమాజానికి అత్యంత హానికరం. సమాజానికి హానికరం బిడ్డ. 3 చేసిన ప్రసంగాలు 60 లక్షల మంది మరణానికి కారణమయ్యాయి. 2వ ప్రపంచ యుద్ధం జరిగిన సంగతి ఇదన్నమాట. నేను చెప్పేది 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన సంగతి 1945. దేవుడి దుష్టుణ్ణి ఓడించేశాడు అనమాట స్టాలిన్ చేత. స్టాలిన్ వీడిని ఓడించిన తర్వాత ఇంకో మాట చెప్పాలి, వీడు ఎలా చచ్చిపోయి చెప్పాలి. వీడు ఎలా చచ్చిపోయి చెప్తే మీకు సమాధానం వస్తుంది. ఆ ఫోటోలు ఉన్నాయమ్మా, తెలియదు కదా. ఇతను ఎలా చనిపోయాడు తెలుసా? జర్మనీని రష్యా వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఇక ఊరిలో అందరిని జయించుకుంటా, సైనికులను జయించుకుంటూ వచ్చేస్తా ఉన్నారు దగ్గరికి. ఇక నన్ను ఖచ్చితంగా చంపేస్తారు అని తెలిసిపోయిన తర్వాత ఏం చేశాడంటే, ఆయన అప్పటిదాకా ప్రేమించిన అమ్మాయిని కొత్త పెళ్లి చేసుకున్నాడు ఆ రోజు. అంటే ఈరోజు రాత్రి నన్ను చంపేస్తాడని తెలుసుకున్నప్పుడు ఆ రోజు మధ్యాహ్నం పెళ్లి చేసుకున్నాడు. బా ఎంత మంచోడు. ఈరోజు రాత్రి నన్ను చంపేస్తారు అనుకున్నాడా? ప్రేమించిన అమ్మాయిని మధ్యాహ్నం పెళ్లి చేసుకున్నాడు. మధ్యాహ్నం పెళ్లి చేసుకొని సాయంత్రం దాకా సంతోషంగా ఉండి, ఇప్పుడు ఆమె ఈయన ఇద్దరు విషం తీసుకున్నారు. విషం సైనైడ్ అంటారు, సైనైడ్. ఎందుకంటే శత్రువులు వచ్చి మమ్మల్ని చంపకముందు మేము చచ్చిపోవాలా అంటే దానికి మాత్రం తక్కువ లేదు, దానికి తక్కువ లేదు. బైబిల్ ఒక మాట చెప్పింది, కత్తి చేత పట్టినవాడు కత్తి చేతనే మరణిస్తాడని చెప్పింది వాక్యం. 60 లక్షల మంది ప్రాణాలు నిలువున గాల్లో కలిపినటువంటి క్రూరుడు. ఆమెకేమో వాడిని ప్రేమించిన కారణానికి ఆ మనిషి చచ్చిపోయింది. ఇప్పుడు సచ్చేవాడు వాడు చావాలి కదా, ఆ మనిషిని చంపాలా, ఆ మనిషి బతకాలి కదా. అట్టగా నాతో పాటు నువ్వు కూడా చచ్చిపోవాలా, నన్ను ప్రేమించావు కాబట్టి. సైనైడ్ ఆ మనిషికి వేసాడు నోట్లో. సైనైడ్ నోట్లో వేయగానే 2 నిమిషాలు చచ్చిపోయింది ఆ మనిషి. ఇతను పెంచుకున్న కుక్క ఉందంట, కుక్క, ఆ కుక్క కూడా సైనైడ్ కలిపాడు. సైనైడ్ కుక్క చచ్చిపోయింది. ఈయన సంతోషంగా గన్ను తీసుకొని కాల్చుకునే ముందు ఒక మాట చెప్పాడు వాళ్ళకి, ఇదిగో వాళ్ళు వచ్చి నా బాడీని చూడక ముందే ఈ అమ్మాయిని నన్ను బయటికి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి కాల్చేయండి మమ్మల్ని, వాళ్ళు వచ్చే లోపల బూడిదే ఉండాలా అని చెప్పారంట. చెప్పి అందరి ముందు తుపాకు తీసుకొని కాల్చుకున్నాడు. తను కాల్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. చెప్పినట్టుగా ఆ అమ్మాయిని, ఆ కుక్కని, ఇతను ముగ్గురు కలిసి పెట్రోల్ పోసి కాలిస్తే ఈ రష్యా సైన్యం వచ్చే లోపల బూడిదైపోయారు. ఏం సాధించావురా నువ్వు? దుష్టుల ఆలోచనలు తీసుకొని ఏం సాధించావు? 60 లక్షల మందిని చంపి బూడిదైపోయావు లాస్ట్కి. ఏమన్నా ప్రపంచాన్ని సాధించావా? ఇతను పరిపాలించి ఎన్ని సంవత్సరాలు తెలుసా? కేవలం 7 సంవత్సరాలన్నా. జర్మనీని పరిపాలించింది కేవలం 7 సంవత్సరాలే. మంచి పరిపాలన ఉంటే 20, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉండేవాడు. దుష్టుల ఆలోచనలు తీసుకున్న ఈ దుర్మార్గుడిగా మారిపోయిన ఈ హిట్లర్ 60 లక్షల మంది దేవుని బిడ్డలైన యూదులు చంపాడు. స్త్రీలను చెరిచారు, మానభంగాలు చేశారు, ఏమంటే గర్భాలు చీల్చారు, ఆడవారికి అన్నం లేకుండా చంపారు, రొట్లు ఇవ్వకుండా చంపారు, నీళ్లు ఇవ్వకుండా చంపారు. 10 బాత్రూములకి 600 మంది పంపించారు. రైళ్లలో నిలబెట్టి ప్రయాణం. యూరిన్ దాంట్లోనే 2-3 రోజుల పాటు ఎండకి ఉడికిపోయారు. ఐరన్ బాక్సుల్లో, మరి ఈ వాటి ప్యాసింజర్ కాదు గూడ్స్ ట్రైన్లలో ఉడికిపోయారు వేడికి. వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ. ఈరోజు దేవుడు ఆ దేశం పక్షాన లేకపోతే ఆ దేశం ఏమైపోయి ఉండేదో. ఇజ్రాయేల్ పక్షాన దేవుడు లేకపోతే నలిపేసి ఉండేవాళ్ళు వాళ్ళని ఈ రోజున. అటువంటి కష్టాలు అనుభవించారు కాబట్టి ఈరోజు హమాస్ని అడ్రస్ లేకుండా చేశారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు, మేము మా శత్రువులను వదిలేమంటే మళ్ళా మాకు జర్మనీ గతి పట్టద్దని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది కదా, చూస్తున్నారా? ఇజ్రాయేల్కి దేనికి? ఇజ్రాయేల్కి ఇరాన్కి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ఇరాను ఆటం బాంబు రెడీ చేసి ఇజ్రాయేల్ మీద వేయాలని కోరిక. ఇజ్రాయేల్ మీద ఆటం బాంబు వేసేస్తే ఈ ఇజ్రాయేలు భూమి మీదే ఉండకూడదు. ఒరే పిచ్చోడా, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. 200 ఫ్లైట్ జెట్లు వెళ్ళి మొత్తాన్ని ధ్వంసం చేసి వచ్చిన ఇరాన్కి వెళ్ళి. అన్న మీరు ఫోటోలు చూసారా? ఎక్కడో సిటీలో అక్కడక్కడ కొన్ని ఇళ్ళు, ఏదే 30 అంతస్తులు అపార్ట్మెంట్లు. ఈ 30 అంతస్తుల మధ్య అంతస్తు ఇజ్రాయేల్ ఫైటర్ జెట్లు వేసిన బాంబులు ఎట్ చేసే తెలుసా? కిందళ్ళకి డ్యామేజ్ లేదు, పైనలకి డ్యామేజ్ లేదు. ఏ ఫ్లాట్లో వాళ్ళు ఉన్నారో ఆ ఫ్లాట్కే బాంబు వెళ్ళింది అంతే.
ఏం జ్ఞానం అది! మామూలుగా మనోళ్ళు మనం చెప్పుకోకూడదులే, మనోళ్ళు కానీ బాంబు వేశారు అనుకో, బిల్డింగ్ మొత్తం కూలిపోద్ది, లోపల అందరూ చచ్చిపోతారు. ఒకరు కాదు, ఒక్క బాంబు వేస్తే బిల్డింగ్ కూలిపోయి అందరూ చచ్చిపోతారు. కానీ ఇజ్రాయెల్ బాంబులు వేస్తే ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లోకే తగలకపోయి అంతే. కారులో ఉన్న ఒక వ్యక్తిని కాల్చాలంటే 8 మంది కారులో ఉన్న ఎవరిని కాల్చాలో వాడికే తగలదు పోయి. ఇరాన్ అణుబాంబులు తయారు చేసే ఒక శాస్త్రవేత్తని రోడ్డు పక్కన కంటైనర్ మినీ లారీ పెట్టి, లారీలో గన్ పెట్టి శాటిలైట్ నుంచి కాల్చారు ఆ వ్యక్తిని. పక్కనే భార్య ఉంది పక్క సీట్లో, ఇతను డ్రైవింగ్ చేస్తున్నాడు, నేరుగా పోయి డ్రైవర్కే తగిలింది, నాకేం కాల, ఇతను ఒక్కడే చచ్చిపోయాడు. ఏమంటే టెక్నాలజీలో మహారాజులుగా చేశాడు వాళ్ళని దేవుడు యేసునామములో. వాళ్ళకి ఆ కృప నీకపోతే వాళ్ళని బతకనివ్వరు. ఇజ్రాయేల్ యుద్ధం చేయకపోతే బతకలేదు, చంపేస్తారు, నిలిపేస్తారు అంతే. కానీ సంతోషం ఏంటో తెలుసా? ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఇజ్రాయేలు వారితో పాటు ఉన్నాడు. 60 లక్షల మంది చంపగలిగాడు, కానీ దేశాన్ని తుడపలేకపోయాడు. మళ్ళా బిడ్డ, నేనేం చెప్తానుకున్నానంటే, ఇశ్రాయేల్ కోసం మనం ప్రార్థన చేయాలి, యెరూషలేము క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. శత్రువులు ఆయుధాలు ఏవి వీరి మీద నిర్వీర్యం అయిపోయినట్లుగా ఏం పని చేయకున్నట్టు మనం ప్రార్థన చేయాలి. 3 ఇచ్చిన దుష్ట ఆలోచనలు హిట్లర్ను దుర్మార్గు చిత్రీకరించాయి. నీవెవరి ఆలోచనలు తీసుకుంటున్నావో ఆలోచించి ఒక్కసారి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసం నాసీనుడా ఘన సార్వభౌముడా నా యేసయ్యా. పాడరా పాడండి. 2 పాయింట్స్ స్లో చేతలే. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర 2 పాయింట్ ఫాస్ట్ చేయి, పాడాలి. ఘన సార్వభౌముడా నా యేసయ్యా. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా. ఘన సార్వభౌముడా నా యేసయ్యా. ప్రతి జీవి కోరికను నీ గుప్పిలి విప్పి తృప్తిపరచుచున్నావని, కరతాళ ధ్వనులతో సంగీతనాదముతో సదాకాలము సల్లుతిల్చేదా. పాడాలి గట్టిగా. ప్రతి జీవి కోరికను నీ గుప్పిలి విప్పి తృప్తిపరచుచున్నావని, కరతాళ ధ్వనులతో సంగీతనాదముతో సదాకాలము సల్లుతిల్చేదా. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవికిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవికిరణం నా హృదికే మనోహరం. తేజో మండల స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా. ఘన సార్వభౌముడా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కొడతా గట్టిగా. గ్లోరీ. నీవు నా పక్షమై ఉన్నావని తెలిసేనే ఈ సస్యఫల సమృద్ధితో చిమ్మ చీకటే
పక్షమై ఉన్నావని తెలిసేనే ఈ సస్యఫల సమృద్ధితో. చిమ్మ చీకటే నాకు వెలుగాయేనే, నేను నీ పక్షం. 1000 తరముల వరకు కృప చూపు వాడవని, నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించేదా. 1000 తరముల వరకు కృప చూపు వాడవని, నమ్మదగిన దేవుడవనుచు సతతము ప్రకటించేదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని, నిన్ను పూజించి కొలిచి ఆరాధించేదా. సమస్త జనముల కంటే హెచ్చించువాడవని, నిన్ను పూజించి కొలిచి ఆరాధించేదా. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. నీవే మకరందం నా నోటికి అతి మధురం, నీ చూపే రవి కిరణం నా హృదికే మనోహరం. తేజో మండలం స్తుతుల శిఖరాగ్ర సింహాసనాసీనుడా, తన సార్వభౌముడా నా యేసయ్యా, తన సార్వభౌముడా నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఘన సార్వభౌముడా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మర్యాదగా చెప్పండి, ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పుకున్నాం? ఏమి చెప్పావో ఎటు పోయావో మాకేం అర్థం కాదు పాస్టర్ గారు. మాకొక్కటే గుర్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్న వాక్యం చదివించావు. ఇంక అక్కడి నుంచి ఎటబోయావో ఏందో చెప్పుకున్నావు. లాస్ట్కి వచ్చేసరికి హిట్లర్ అన్నావు, వాడు దుర్మార్గుడు చూపించావు. ఆ యూదులు చంపింది మాత్రం మాకు అర్థమైంది, ఇంక మాకేం అర్థం కాల. అమ్మా, ఒక్క మాటలో చెప్పాలంటే దుష్టుల ఆలోచనలు తీసుకుంటే సమాజానికి హానికరంగా మారిపోతాం. దుష్టుల ఆలోచనలు తీసుకొని వాటి ప్రకారం జీవిస్తే జీవితాలు నాశనం అయిపోతాయి అని ఇప్పుడు దాకా చెప్పింది. ఇప్పుడు 10-15 నిమిషాలు ఆపేస్తాను. 10-15 నిమిషాల్లో బైబిల్లో దుష్టుల ఆలోచనలు తీసుకొని చెడిపోయిన వాళ్ళ గురించి ఒకరు చెప్తా, మంచి వాళ్ళ ఆలోచన తీసుకొని బాగుపడ్డవాళ్ళు ఒకరు చెప్తా. ప్రార్థన చేసుకుందాం. తీయండి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు. అబిషాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతము రమ్ము, అక్కడ అండర్లైన్ చేయండి, ఆలోచన చేతము రమ్ము అని చెప్పుకొనగా అహీతోపెలు ఇప్పుడు ఆలోచన చెప్తున్నాడు. ఎవరికి? అబిషాలోము చెప్తున్నాడు ఆలోచన. ఏమనంటే, అబిషాలోము, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలులందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున ఉన్నవారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబిషాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. 23 ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయిననో, అండర్లైన్ చేయండి, ఏ ఆలోచన అయిననో, అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయిననో ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదు అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అమ్మలారా, ఆ చదివిన మాట మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అర్థమైంది. ఇక్కడ
ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు, తీసుకునేవాళ్ళు ఎవరు మీకు అర్థం అవ్వాలి. ఇది దావీదు గారి కొడుకు, దావీదు గారి మంత్రి, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ. దావీదు గారి కొడుకు పేరు అబిషాలోము. చెప్పండి, ఏ లోము? ఏదమ్మా? అబిషాలోము. దావీదు గారికి మొట్టమొదటి కొడుకు అమ్నోను. అమ్నోను వాళ్ళ అమ్మ పేరు లేదా దావీదు గారి భార్య పేరు యెజ్రెయేలీయురాలు అహీనోయము. అహీనోయముకి దావీదుకు పుట్టినోడు అమ్నోను. అర్థమైందా? తర్వాత మధ్యలో ఇంకా ఉంది. ఈ అబిషాలోము వాళ్ళ అమ్మ పేరు ఏం పేరంటే మయకా. గెషూరు రాజు అయిన తల్మయి అనే రాజు యొక్క కూతురు మయకా. ఆమెకి దావీదుకు పుట్టినవాడు అబిషాలోము. మరలా దావీదుకి ఆమెకు పుట్టింది తామారు. ఇట్లా 7 మంది భార్యలు. మనకు బైబిల్ పేర్లు కనపడతాయి. బైబిల్లో పేర్లు కనపడకుండా చాలామంది భార్యలు ఉన్నారు. దావీదు గారి ఫ్యామిలీ ఫోటో దిగితే మన చర్చి కంటే ఇంకా ఎక్కువ జనాభా వస్తారు. దావీదు ఫ్యామిలీ ఫోటో మనం దిగలేం. ఇంచుమించుగా నాకు తెలిసి భార్యలు కాకుండా ఉపపత్నులు కొంతమంది ఉన్నారు. ఎంత తక్కువ వేసుకొని 25 మంది భార్యలు వేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు రోజుల ప్రకారం ఇద్దరిద్దరు వేసుకున్నా కూడా 30 మంది భార్యలకి ఎంతమంది? 60. ఇదొక 30 మంది భార్యలు 90. ఈయన 91 మందిని పెట్టి ఫోటో తీస్తే ఎంత మన చర్చి కంటే ఎక్కువ జనాభా. ఈ రోజుల్లో ఆప్షన్ లేదు, ఫీల్ అవ్వకండి, కుదరదు. ఈ రోజులు అది కుదరదు. ఈ రోజుల్లో ఒకరికే న్యాయం చేయలేకపోతున్నాం. తిండి కూడు బట్ట తేలాక బాధలు పడుతున్నాం. మీరు ఇంకో ఆప్షన్ ఒకరు అడిగారు ఆ మధ్య నన్ను, సార్ 2వ పెళ్లి చేసుకోవడం తప్ప అంటే మీరు చెప్తే నేను ఇంక చూసుకుందామని. ఏం తమ్ముడు అంత హుషారుగా ఉండవు? అంతేలే, అది కాదులేనా 2వ పెళ్లి చేసుకోవచ్చా? నేను చెప్పినా కూడా వినేటట్టు లేవులే, నువ్వు చేసుకున్నట్టున్నావన్నా. నేను అటు కాదులేనా, దేవుని వాక్యానుసారంగా చేసుకోవచ్చా చేసుకోకూడదని. చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు పెన్నా నదిలో ఉన్నారు. నువ్వు కూడా చేసుకో, పోదు. 2 భార్యలు చేసుకుంటే బాధ ఎట్లా ఉంటుందో యాకోబుని అడగాల. పోయిసారి విన్నాం కదా, రాహేలు పొరపాటున కూడా అక్క దగ్గర పంపిది భర్తని. లాస్ట్కి తన కొడుకు తెచ్చిన పుత్రదాత వృక్ష ఫలాలు ఒక చెట్టు పళ్ళు ఇచ్చి తన భర్తను కొనుక్కుంది ఒక రోజుకి. బా సొంత చెల్లిలే అక్క దగ్గర భర్త పంపించలేదు. అట్లా ఉంటుంది, ఆ బాధలు అట్లా ఉంటాయి. సరే, మొత్తం మీద దావీదుకి మైకాకి పుట్టిన కొడుకు అబిషాలోము. ఇప్పుడు అబిషాలోము తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. మీకు టైంలో చెప్పడానికి బిడ్డారా, దావీదు గారు చేసిన దోషం, ఒక నిర్దోషిని హత్య చేయించాడు, ఆయన భార్యని చెరపట్టాడు. బత్షెబా విషయంలోనో ఊరియా విషయంలోనూ చేసిన పొరపాటును బట్టి దేవుడే అబిషాలోముని దావీదుకి వ్యతిరేకంగా మార్చాడు. కొడుకు తండ్రికి వ్యతిరేకంగా మారాడు. యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు తండ్రిని తరివేశాడు అడవుల్లోకి. ఇప్పుడు దావీదు సైన్యం అడవుల్లో ఉన్నారు. నగరంలో ఏమో అబిషాలోము సైన్యం ఉంది. అబిషాలోము ఇప్పుడు రాజు అయ్యాడు. ఇప్పుడు మొత్తానికి దావీదుతో యుద్ధానికి పోవాలా. ఈ టైంలో ఆలోచన చెప్పడానికి ఒక గుడిసెటోని పిలిచారు. గుడిసెటోడు. ఏంది అంత ఘోరంగా చెప్తున్నా పాస్టర్ గారు నువ్వు గుడిసెటోడు అని అనాలా? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మరి అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినా కూడా దావీదు కానీ అబిషాలోము ఏమనుకో తెలుసా, అబ్బా దేవుణ్ణి అడిగి తీసుకొచ్చిన ఆలోచన లాగా ఉందండి అహీతోపేలు మంత్రి గారు, అబ్బా మీ ఆలోచన సూపర్ అండి అంటారంట. అంటే అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినా ఉన్నట్టు జరిగేది, కరెక్ట్గా జరిగేది. అహీతోపేలు చెప్పిన ఆలోచన ప్రకారం నడిస్తే అంత సక్రమం జరిగేది అనమాట ఒకప్పుడు. ఇప్పుడు కాదులే. అందుకని దావీదు కానీ అబిషాలోము కానీ ఏ దానికైనా సలహా కావాలనుకున్నప్పుడు ఆయనే పిలిచేవాళ్ళు, ఆయన అడిగేవాళ్ళు. అదే క్రమంలో అలవాటుగా ఇప్పుడు అబిషాలోము అడుగుతున్నాడు, మంత్రి గారు, అహీతోపేలు మంత్రి గారు, మా నాన్న విషయంలో ఇప్పుడు ఏం చేద్దాం, ఒక ఆలోచన చెప్పండి అంటే ఆ దుష్టుడైన అహీతోపేలు ఒక ఆలోచన చెప్తున్నాడు. అబిషాలోము, ఇప్పుడు నీతో ఉన్న సైన్యానికి ధైర్యం లేదు. ఎందుకో తెలుసా, అబ్బా కొడుకులు ఏ రోజైనా కలిసిపోతారు, మధ్యలో పోయేది మనమే. అబ్బా కొడుకులకి ఇప్పుడు తగాదాలు పడ్డాయి, రేపో మాపో ఇద్దరు ఒకటి అయిపోతారు. అసలు ముందుగానే మన రాజుగారికి అబిషాలోము అంటే ప్రాణం, అబిషాలోము అంటే ప్రేమ. రేపు వాళ్ళిద్దరు కలిసిపోతారు, మధ్యలో మనం అయిపోతాం అని సైనికులు మనసులో మల్లగుడాలు పడుతున్నారు. అబిషాలోము, అందుకు నువ్వేం చేయాలి తెలుసా, నీ తండ్రి వెళ్తా అడవుల్లోకి 10 మంది ఉపపత్నులని కాపలా పెట్టిపోయాడు. ఇంటికి రాజనగరికి 10 మంది ఉపపత్నుల్ని కాపలా పెట్టిపోయాడు. నువ్వేం చేయాలంటే దేశం మొత్తం చూస్తూ ఉండగా, గ్రామం మొత్తం చూస్తూ ఉండగా, యెరూషలేము సిటీలో ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉండగా నీ ఇంటి మీద గుడారం మీద కోట మీద గుడారం వేసి
అబిషాలోము తన తండ్రి భార్యలతో పాపం చేశాడు అని తెలియాలి అందరికీ. ఆ 10 మందితో నువ్వు పాపం చేయాలి, అది కూడా బట్టబయలుగా చేయాలి. అప్పుడు నీ చుట్టూ ఉన్న సైనికులు కానీ ఈ యెరూషలేము నివాసులు కానీ ఆ విషయం విన్నప్పుడు, ఓహో తండ్రికి కొడుక్కి నిజంగానే పడట్లేదు, ఎందుకంటే సొంత తల్లులతో పాపం చేశాడంటే ఇంకా తండ్రికి ఏమాత్రం నచ్చదు కాబట్టి వీళ్ళిద్దరు శత్రువులు అయిపోయారని అప్పుడు నీ సైనికులు ధైర్యం తెచ్చుకుంటారని ఒక భయంకరమైన సలహా, దుష్ట ఆలోచన ఎవరికి చెప్పాడు? అబిషాలోముకి చెప్పాడు, అహీతోపెలు అనే మంత్రి. ఆ మాట అన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఒరే సైతాన్ కా బేట, నా తల్లులతో నేను పాపం చేయటమేంటి? నా తండ్రి మంచం మీద నేను ఎక్కడ వెంటి? నా తండ్రి మంచం మీద నేను ఎందుకు ఎక్కుతాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే చెప్పాల్సిందే, ఇంకేదైనా చెప్పవా? ఇదేందయా? అది చేస్తేనే నమ్ముతారా? ఇంకేం చేస్తే నమ్మరా అని దైవికమైన ఆలోచన కలిగిన వాడైతే చెమ్మ మీద కొట్టాలా. ఇట్లారా పొయ్యే కాలం వస్తే ఎవరు వినరు మాట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలులందరూ చూస్తూ ఉండగా కోట మీద గుడారం వేసి తన తండ్రి భార్యల్ని పట్టపగలి అందరూ చూస్తున్నప్పుడు, అదిగో అబిషాలోము గుడారంలో పాపం చేస్తున్నాడు చూడండి, అదిగో ఆ గుడారంలో పాపం చేస్తాడు చూడండి, ఊరంతా బట్టబయలేటట్టుగా తన తండ్రి భార్యలతో పాపం చేసేటండి. తన తండ్రి మంచం మీదకి ఎక్కి ఇశ్రాయేలీలో చెయ్యరాని మచ్చ. అబిషాలోము అనగానే మనకేం గుర్తొస్తుందంటే పిన్నమ్మలతోటి పాపం చేసిన వాడు, ఒక భయంకరమైన మచ్చని మూట కట్టుకున్నాడు. వాడి పేరు తీతేనే అసహ్యం వచ్చేస్తుంది మనకి. తండ్రి భార్యలను ఎలా పట్టుకుంటారు? ఎట్టు పట్టుకుంటారు? చెప్పిన ఆలోచన అట్లాంటిది. అబిషాలోము ఏమనుకుంటున్నా అంటే, అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినా దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆలోచనే అనే ఫీల్లో ఉన్నారు వీళ్ళు. అక్క, నువ్వు కూడా ఎవరైనా ఆలోచన అడిగేటప్పుడు కొన్ని ఆలోచనలు మనకు భలే అనిపిస్తాయి. అబ్బా దేవుడే చెప్పినట్టుంది, అబ్బా ఇదా, అబ్బా దేవుడే చెప్పినట్టుంది నాయన. కాదు, ప్రార్థన చేసుకోవాలి, 1కి 3 సార్లు ఆలోచించుకోవాలి, దైవజనులను అడగాలి, ప్రార్థన పరులను అడగాలి, ఆ చిత్తు అడుగులు వేయాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కాపురాలు జీవితాలు కూలిపోతాయి బిడ్డ. అహీతోపెలు ఆలోచన అబిషాలోముని చరిత్రహీనునిగా చేసేసింది అంతే. పెట్టుమా దాన్ని ఒకసారి, అది రాసుకొని వెళ్ళదాన్ని. అహీతోపెలు ఆలోచన అబిషాలోముని చరిత్రహీనునిగా చేసేసింది. అంత మాత్రం తాగిందా? సమాధికి పంపించేసింది అబిషాలోము లాస్ట్కి. అహీతోపెలు ఆలోచన అన్నోడు ఏమైనా బాగుపడ్డా? తన తండ్రి మీకు యుద్ధానికి పోయాడు, యుద్ధంలో పోయేటప్పుడు తండ్రి చెప్పాడు, దావీదు చెప్పాడు అందరికీ, అయ్యా దేవుడు ఖచ్చితంగా మీకు జయం ఇస్తాడు, నా కుమారుని చంపొద్దు అయ్యా ప్లీజ్, నా కుమారుడు జాగ్రత్త. దావీదు నీకు తెలియదు దావీదు, మీ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? అక్కడ చేయరాని అపవిత్ర కార్యం చేశాడు దావీదు, నీకు తెలియదు దావీదు, నీకంటే కొడుకంటే తీపి, కానీ వాడు ఇశ్రాయేలు చరిత్రలోనే మాయని మచ్చ, భయంకరమైన శాపరసం కార్యం చేశాడు అని దేవుడు అనుకున్నాడో ఏమో. యోవాబుకి ఏమాత్రం కనికరం లేకుండా చేసి గాడిద మీద వెళ్తా అతని వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి, తల మీద ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు ఎగిరి ఒక చెట్టు చుట్టుకున్నాయి వెంట్రుకలు. మస్తకి వృక్షానికి చెట్టు ఏంది వెంట్రుకలు, అబిషాలోము వెంట్రుకలు మస్తకి వృక్షానికి తగులుకున్నాయంట. కింద నుంచి గాడిద పోయింది, ఓగలాడుతా చెట్టుకి. అందుకే వెంట్రుకలు ఎక్కువ పెంచుకోవద్దని చెప్పేది. నాలాగా గుండు చేసుకుంటే పోద్ది. కొంతమంది ఇంతలాగా పెంచుతారు, పుట్టపర్తి బాబులాగా, పుట్టపర్తి బాబు గారిలాగా ఇంత పెంచుతారు. ఎండుకలు ఎక్కువ పెంచకూడదు, మనం వద్దు, మనకు అవసరం లేదు, లిమిట్కి పెంచుకోండి. మామూలు తమాషాకి అంటున్నానులే, మనం ఎందుకు పెంచుకుంటాము. కొంతమంది జడ వేసుకుంటారు మగవాళ్ళు కూడా, అదేందో ఏడదాకా వేస్తే ఒక రకం, కిందకి వేసుకుంటారు జడ. బ్రదరు నువ్వు బ్రదర్వే సిస్టర్వే లేకపోతే ఏ రకం జడ వేసుకుంటావు ఈ మధ్య? కాబట్టి అహీతోపెలు ఆలోచన, యోవాబు రావడం, 3 బాణాలు తీసి కొడితే గుండెలకు దూసుకుని అవతలకు పోయినాయి, ఇంకా గుండె ఛిద్రమైంది లోపల. తండ్రి భార్యలు కూడే అంత దుర్మార్గ కార్యం నీకు ఎలా వచ్చింది ఆ మైండ్? అదిగో వాడు చెప్పాడు, దుష్టుడు చెప్పాడు. ఆ దుష్టుడు ఏమైనా బాగుపడ్డా? వాడికి ఒకటన కోపం వచ్చింది. అబిషాలోము ఏం చేశాడంటే రెండోసారి ఫస్ట్ ఏమో ఆ మిద్ది మీద పాపం చేసినప్పుడేమో అహీతోపెలు ఆలోచన తీసుకున్నాడు. తండ్రితో యుద్ధానికి పోయేటప్పుడేమో అహీతోపెలు ఆలోచన తీసుకోకుండా
హూషై అనే ఆ వ్యక్తి యొక్క ఆలోచన తీసుకున్నాడు. ఏమరా, ఇంతకాలం నుంచి నేనుంటే ఆలోచనకర్తనే నాది పక్కన పెట్టి వాడికి తీసుకుంటారా అని అవమానం అయిపోయి నేరుగా వాళ్ళు ఊరికి పోయి ఇంటికి పోయి ఇల్లు చక్కబెట్టుకొని ఊరేసుకొని చచ్చాడు. ఒకటే మాట, ఊరేసుకొని చచ్చాడు. బైబిల్ ఆ మాట ఉంది, అక్కడే ఉంది, అక్కడ పక్కనే ఆ ముందు పేపర్ వెనక పేపర్ ఉంటుంది అంతే. ఈ అహీతోపెలు ఊరేసుకొని చచ్చాడు, అభిషేలోము బాణాలతో చచ్చాడు. దుష్టుల ఆలోచనలు ఎన్నవాడు ఎవడు బతకడు. హిట్లరు కాల్చుకొని చచ్చాడు, బూడిదైపోయాడు. దుష్టుల ఆలోచన చొప్పు జరిగిన వాడికి భూమి మీద నోకలు కూడా ఉండవు. కాబట్టి బిడ్డ, సాతాను శక్తులు వాడుకుంటున్న మనుషులు చెప్పే ఆలోచన నమ్మద్దక్క. భర్తను మోసం చేయమని చెప్పే ఆలోచన నమ్మద్దు. భార్యను మోసం చేయి ఏం కాదులే అని చెప్పే ఆలోచన నమ్మద్దు తమ్ముడా. అప్పులు తీసుకో ఏం కాదులే ఎగ్గొట్టేయి నమ్మద్దు. కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, ఎవడు పడుచుకుంటున్నాడు కానీ తీసుకో, 2 లక్షలు తీసుకో, 5 లక్షలు తీసుకో, 10 లక్షలు తీసుకో, 20 రూపాయలు వడ్డీకి తీసుకో ఏం కాదు కానీ కట్టకపోతే ఊరేం చేస్తారు. కానీ ఇట్లా ఆలోచనలు తీసుకున్నావా, ఫ్యాన్కి వేస్తావు ఒక రోజుకి. ఏంది సున్ని మగవాళ్ళు ఎందుకు వేస్తారు సార్? ఏమి లేకపోతే సున్ని వేసుకోవాల్సి వస్తుంది తర్వాత. వద్దు, మనకు అంత దూరం వద్దు. ఈ సైతాన్ మాటలు చెప్పి సలహాలు చెప్పే వాళ్ళందరి మాటలు మీకు తీసుకోకూడదని ఇందు మూలంగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక నేను ముగిస్తున్నాను, 2 నిమిషాలు ముగిస్తాను. ఇప్పుడు ఒక మంచి ఆలోచన చెప్పేసి, ఇప్పుడు దాకా వీళ్ళందరం చూసాం కదా, ఇప్పుడు ఒక మంచి ఆలోచన చెప్పేసి నేను ముగించేస్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం, మా నయోమి ఋతు కాదు, మళ్ళీ చెప్పుకుందాం ఈసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 45. ప్రార్థన చేద్దాం. ఇంకా ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు 46. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనేనో. తర్వాత 47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. 48. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువని నతనయేలు ఆయన అడుగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్క నేను తెలియని భాషలో మర్మాలు కూడా మీకు ఏం చెప్పలా. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ప్రార్థనా పరుల ఆలోచనలు, నీతిమంతుల ఆలోచనలు, దేవుని బిడ్డల ఆలోచనలు తీసుకోండి. ఒకవేళ అన్యజనులైనా కూడా మంచి చెప్పే వాటినే తీసుకోండి. కానీ జీవితం నాశనం చేసే ఆలోచన తీసుకున్న వాళ్ళు ఎంత దెబ్బతిన్నారని హిట్లర్ గురించి చెప్పానో, హనీమూన్ దంపతుల గురించి చెప్పానో, అహీతోపెల అభిషేకం గురించి చెప్పాను అంతే. ఇప్పుడు మంచి ఆలోచన చెప్పిన వ్యక్తిని గురించి చెప్తున్నా. ఇప్పుడు ఎటువంటి ఆలోచన తీసుకోవాలి, మనం ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయాలని చెప్తున్నా. ఇప్పుడు మనం చదువుకుంది లాసియా కూర్చో. ఇప్పుడు దాకా మనం చదువుకుంది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒక శిష్యుడైన ఫిలిప్పు. చెప్పండి నయమక్క అర్థమైందిలే నయమక్క. ఇంకా జాలే కానీరా నాయన, చెప్తానే ఉండవురా నా తండ్రి, ఇదిగో అంటానే ఉండవు. ఇదిగో నేను స్టార్ట్ చేసి 51 నిమిషాలు అయింది, గంట కూడా కాల. మీకు దండాలు పెడతాడు చూడబాకండమ్మా. నేను ఎప్పుడు టైంని మిస్ చేసుకోనమ్మా, నేను ఆపేస్తానమ్మా. అమ్మా ఆలోచించండి అమ్మా. ఎక్కడ ఆపాం? యేసుక్రీస్తు వారు తన శిష్యుడైన ఫిలిప్పు ఒకరోజు ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్ పేరు ఏం పేరు? నతనయేలు అనండి. నతానియేల్ అంటాం మనమైతే, నతనయేలు అని రాశారు తెలుగులో. నతనయేల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ధర్మశాస్త్రోపదేశకుడు, పాస్టర్గా పనిచేస్తున్న వాళ్ళ ఫ్రెండ్. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, నతనయేలు, మోషే ధర్మశాస్త్రంలో, మన ధర్మశాస్త్రంలో మోషే కానీ ఇతర ప్రవక్తలు కానీ మెస్సయ్య గురించి చెప్పారు కదా. మనం మెస్సయ్య ఎదురు చూస్తున్నాం కదా. ఒరే ఇంకా ఎదురు చూడటమేంట్రా, ఆల్రెడీ మనం ఎదురు చూస్తున్నాం. మెస్సయ్య ఆల్రెడీ ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు రా. ఎవర్రా మెస్సయ్య? ఎవడు మెస్సయ్య? ఒరే నీకు తెలియదురా? ఒరే నా స్వామి, ఆయన ఎవరో తెలుసా? నజరేయుడకు యేసు, యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసురా. ఆయన్ని మేము వెంబడిస్తున్నాం రా. మెస్సయ్య ఆల్రెడీ వచ్చేసాడు రా అని అన్నాడు.
ఏది ఎవరు నజరేయుడా? ఒరే 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 ఫిలిప్పో, ఒరే బాషాబాయ్, ఒరే బాయ్, నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా? నజరేతులోంచి మంచిది వస్తుంది? రే నజరేత్ అంటే ఏందిరా? దొంగలు ఉండే ఊర్రా ఈ నజరేత్ అంటే. ఈ అల్లటపోవలు ఉండేది, ఈ ఏకరిపోకలు ఉండే ఊరు. ఆ ఊరిలో నుంచి మంచిది ఎలా వస్తుంది దొంగల్లో నుంచి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నతనేలో నా మాటిను నీకు నమ్మకం లేదు కదా? ఒక్కసారి వచ్చి చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆలోచన. తన స్నేహితుడు చెప్తున్నాడు, నీకు డౌట్ అయితే, నీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి వచ్చి చూడరా. నేను చెబుతున్నా వ్యక్తి నజరేయుడైన యేసు, మనం ఆరాధిస్తూ ఎదురు చూస్తున్న మెస్సయ్య కాదో అవునో, నువ్వు ఒక్కసారి వచ్చి చూడు అన్నాడు. అబ్బాయి నువ్వు ఎన్నైనా చెప్పు, నాకైతే నమ్మకం లేదు, నా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి వచ్చి చూస్తా అని ఫ్రెండ్ మాటిని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు నతనీయులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ బంగారు నోటితో ఏ రోజైనా ఒక్క వ్యక్తినన్నా పిలిచావా? ఒక్కసారి వచ్చి చూడు అని. మనకెందుకు సార్ చర్చికి మనం పిలవకూడదు సార్ ఎవరిని? మేము ఎవరిని పిలవమా, మేమే చేస్తాం, మేమే ఉంటామేడ, ఇంకెవరిని పిలవం మా బంగారు నోటితో. బంగారు నోరు అంటున్నాను కానీ అది దాని వెనక ఇంకొక అర్థం ఉందన్నమాట. ఆ పదం అనట్లా నేను. పాపిష్టి నోరుతో ఏ రోజన్నా ఒక్కరినన్నా పిలిచావా? నయోమక్క చెప్పు నయోమక్క, ఒక్కరినన్నా మన పాపిష్టి నోరుతో పిలిచావా? ఒక్కరినన్నా? సార్ నువ్వు నయోమక్క నోరుని పాపిష్టి నోరు అన్నావా అనలేదా? అనబాకన మళ్ళీ అయిన తర్వాత నేను మనందరి నోళ్ళని చెప్తుంటా. ఎవరైతే యేసు దగ్గరికి ఇతరులను పిలవరో వాళ్ళ నోరులన్నీ ఏ నోరులు? పాపిష్టి నోరులు. మన భాషలో బంగారు నోరులు. పిలిస్తే వచ్చాడు అంతే ఫ్రెండ్. నువ్వు పర్ఫెక్ట్ అయితే నీ ఫ్రెండ్ వస్తాడు దేవుడి దగ్గరికి. ఒక్కసారి చూడరా రే, ఒకసారి మందిరంకి రారా, ఆ నెమ్మది చూద్దు రారా, నీకు తెలియదు ఒక్కసారి రారా అని పిలవాలి. వచ్చి చూడు, నచ్చితే ఉండు లేకపోతే పిలిచాడండి. యేసుక్రీస్తు వారు అంత దూరంలో ఉన్నారు, వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి, ఏ బ్రదర్ బాబు ఫిలిప్పో, ఆ వస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు? ఇదిగో ఈ వస్తున్నటువంటి ఈ నతనీయుని వ్యక్తి ఏమన్నాడు? నిజమైన ఇశ్రాయేలీయుడు. ఏదో ఆ మాట చేయి ఒకసారి పెట్టు, మళ్ళా మర్చిపోయాను నేను. అన్న ఎన్నో వచ్చిందన్నా? 46 47 అన్నా? చదువన్నా పెట్టుమా, 42 పెట్టు. యేసు నతనీయులను చూచి, అదిగో యేసు నతనీయులు తన ఎదుగు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటము లేదు అన్నాడు. దూరం వస్తున్నాడు, ఇంకా దగ్గర రాలా. ఫిలిప్పో, అదిగో వస్తున్న ఈ వ్యక్తి నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు అన్నాడు. అదే నువ్వు నేనుగానైతే అనుకున్నా, ఇది డబ్బు బ్యాచ్ అనుకున్నా, ఒరే ఈయన మన మెస్సయ్య మనుషుల్ని మెప్పించి నన్ను మాటలతో బొట్లో వేసుకుందాం అనుకుంటున్నాడు, నాకు తెలియదా నేను ఎవరిని ఇక్కడ అనేవాళ్ళం మనమైతే. ఆయన అదే అనుకున్నాడు. అయ్యా నా గురించి ఇంత కరెక్ట్గా ఇంతగా తెలిసి అని చెప్తున్నావే, నా గురించి నీకు ఎలా తెలుసు? ఒకసారి పెట్టు 48. అదిగో నన్ను మంచివాడు, ఇతనిలో ఏ కపటం లేదు అంటున్నావే, బోధకుడు అనలా. చూడండి, ఫిలిప్పు చెప్పినా కూడా నజరేతులో నుంచి బోధకుడు రాడు, తలకాయ రాడు, ఇంత డూప్లికేట్ ఫేక్ పాస్టర్ అంటాడు అనుకొని కనీసం గౌరవం కూడా లేకుండా ఏమంటాడంటే, నన్ను నువ్వు ఎలా తెలుసుకున్నావు? నన్ను నీవు ఎలా ఎరుగుదువు? కపటం లేని వ్యక్తి, నిజంగా నీకెలా తెలుసయ్యా నేను అని అడిగాడు. వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, ఒరే పిచ్చోడా, నేను సృష్టించిన నీకే అంత జ్ఞానం ఉంటే నిన్ను సృష్టించిన నాకెంత జ్ఞానం ఉండాలరా అనుకుని యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను సూచి తిని అన్నాడు. ఒకటే మాట అయిపోయింది. ఇక్కడ యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తినే. ఆ మాట చెప్పగానే ఫిలిప్పు ఏమన్నా తెలుసా? ఇప్పుడు చూడు పెట్టుమా 49. అందుకు నతనీయులు, బోధకుడా, ఓ అమ్మ నువ్వు మామూలు బోధకుడు కాదు, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూసేవంటే. మరి ఆ అంజూరపు చెట్టు ఏందో, ఆ చెట్టు కింద ఏం జరిగిందో మనకైతే తెలీదు. అది మంచి జరిగిందా చెడ్డ జరిగిందా? కలు చెట్టు కింద కూర్చున్నాడా, లేకపోతే రేఖలు పట్టుకొని తాగుతున్నాడా, సీసా పట్టుకో ఉన్నాడా, లేకపోతే ఆ చెట్టు కింద పార్కులో ఒక మనిషిని లాక్కుపోయి, మాకు తెలియదు ఎందుకు వచ్చిన బాధలు మనకు అవన్నీ. ఆ మాట అన్నాడో లేదో గుడకలు మింగుతున్నాడు. బోధకుడా, అది ఎందుకులే ఇప్పుడు, అవన్నీ ఇప్పుడు ఎందుకులే.
నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని ఏమన్నామా? అదిగో అందుకు నతానియేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుకి రాజువు. నా ఫ్రెండ్ చెప్పింది కాదు, కానీ వాడు చెప్పింది నీ గురించి కొంచెమే. నేను నా దగ్గరకు వచ్చి మీ దగ్గరకు చూసిన తర్వాత నువ్వు నిజంగా దేవుని కుమారుడవయ్యా, నువ్వు నిజంగా మెస్సయ్యవయ్యా అని కన్నీళ్లు విడిచి ప్రభుతో సమాధానపడి ప్రభు దగ్గర ఏమండి నిలబడినట్టుగా మనకు చదువుతున్నాం. ఇప్పుడు నేనేమంటానంటే, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే అని. ఎంతమందిని మీరు యేసయ్య కోసం మనుషులు పిలిచారు? అక్క పిలువు ఒకసారి. నీ మాట ఎవరైతే వింటారు అనుకుంటా వాళ్ళు పిలవకపోతే దేవుడు ఎలా పట్టుకుంటాడు? ఒక మంచి ఆలోచన, రే నతానీయులు వచ్చి చూడరా, వచ్చి చూడు. ఒక మంచి ఆలోచన, సలహా, ఇక్కడ చేరి నజరేతులోంచి మంచిది అనుకోవద్దురా, ఒక్కసారి వచ్చి చూడు. ఇచ్చిన ఈ ఆలోచన నతానీయుల జీవితాన్ని మార్చేసింది యేసు నామములో. అంతే, ఒక నిజ రక్షకుణ్ణి మెస్సయ్యను కలుసుకున్నాడు. దానికి ఏం రాసమ్మా? ఫిలిప్పు ఆలోచన, అదిగో రాసుకోండి. ఫిలిప్పు ఆలోచన నతానీయులని మెస్సయ్య వద్దకు చేర్చింది. ఫిలిప్పు ఆలోచన నతానీయులను మెస్సయ్య వద్దకు చేర్చింది. బిళ్ళరా టక రాసుకోండి. ఇత్రో ఇచ్చిన ఆలోచన మోషే జీవితాన్ని మార్చింది. అంతే. ఇత్రో ఏం ఆలోచన ఇచ్చాడు? ఇత్రో ఏం ఆలోచన ఇచ్చాడు నాకేం తెలుసా? ఇత్రో ఏం ఇచ్చాడంటే, మోషే నీవేమో కూర్చొని తీర్పు తీరుస్తున్నావు, నీ ప్రజలేమో ఉదయం నుంచి సాయంత్రం దాకా అల్లాడిపోతున్నారయ్యా, బిడ్డలు ఇబ్బంది పడిపోతున్నారు. ఎలా కాదు, నువ్వు అక్కడవే కాదు న్యాయం తీర్చాల్సింది. ఇదిగో 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని పెద్దలు పెట్టు, నాయకులు నియమించు. చిన్న సమస్యలు వాళ్ళు పరిష్కరిస్తారు, పెద్దదైతే నువ్వు పరిష్కరిద్దు. అప్పుడు అందరూ క్షేమంగా ఉంటారయ్యా. ఒక్కసారి నీకు ఇష్టమైతే చూడని ఇచ్చిన ఒక్క ఆలోచన మోషేని సెటిల్ చేసింది యేసు నామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులందరికీ ఆ ఆలోచన నచ్చింది. అంతకంటే ముఖ్యంగా దేవునికి ఆలోచన నచ్చింది. ఇంకా ముఖ్యంగా మన జగనన్నకు ఆలోచన బాగా. ఇంటి వద్దకే పాలన, ఇంటి వద్దకే 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని కదా. మన జగనన్న 50 మందికి ఒకరిని పెట్టి, వాలంటీర్లను పెట్టి ఆ సిస్టమ్ ఇక్కడ తెచ్చుకున్నాడు. అది ఇత్రో ఇచ్చిన ఆలోచన మోషేకి ఆశీర్వాదకరంగా మారింది. బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఇంకొక ఆయన ఆలోచన చెప్పాడు. ఆయన ఎవరంటే ధనవంతుడైన యవనస్తుడు. అయ్యా నిత్య జీవానికి పోవాలంటే నేనేం చేయాలయ్యా? అయ్యా చెప్పయ్యా ప్లీజ్ నాయనా, ఓ పెబువా అన్నాడు. నువ్వు బాగానే ఉంది కానీ ప్రభు అంటున్నావు, నీది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్క సలహా నీకు, ఒక్క ఆలోచన ఏంటంటే, నీ ఆస్తంతా మీ పేదలకి ఇచ్చేయి, నీ ఆస్తంతా మీ పేదలకి ఇచ్చేయి, నీవు వచ్చి నన్ను వెంబడించు. బాగుందా? బాగలేదు ఈ ఆలోచన. చెప్పింది ఎవరు? దుర్మార్గుడా? ఎట్లరా చెప్పిందే? కాదు, ఏసయ్య చెప్పినప్పుడు వెనక ముందు నమ్మేయాల. మనోడు అంటాడు, ముఖం మెటకరించుకొని ముక్కుల్లోకి కళ్ళుల్లోకి ఎట్టంటే పోయి ఆ ముఖం చూస్తే శకట ముఖం అయిపోయింది. యేసుప్రభు మాట చెప్పేలేకి, నా ఆస్తి అంత అమ్మాలా, అంత అవసరం లేదులే అని మరి మిక్కిలి వ్యసనపడి యేసుప్రభు వారి దగ్గర నుంచి ధనం అమ్మలేక వెళ్ళిపోయాడు, లోకంలో కలిసిపోయాడండి. యేసుప్రభు ఇచ్చిన ఆలోచన చేసునుంటే, నెరవేర్చినుంటే ధనవంతుడైన యవనస్తుడు దేవుని మార్గంలోకి వచ్చి ఉండేవాడు. బిడ్డలారా, ఇలా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మీకేం ఆలోచన అంటే, అమ్మ గంట 1 నిమిషం అయింది, టెన్షన్ పడబాకండి, గంట 1 నిమిషం అయింది, ఆపేస్తున్నా. ఇప్పుడు మనకు ఆలోచన, మన విషయం ఏంటంటే, పాస్టర్ గారు నువ్వు చెప్పినట్టు ఎంత మంచోళ్ళు ఇప్పుడు లోకంలో ఉన్నారా? ఏంది ప్రార్థనా పరుల ఆలోచన తీసుకోమన్నావు, నీతిమంతుల ఆలోచన తీసుకోమన్నావు, సమాజానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులు తీసుకోమన్నావు. ఎవరు ఎక్కడుంటారండి? అందరూ గుడ్ సైడ్ బ్యాచ్ అయితే ఎవరు నమ్మాలి, ఎవరన్నా తెలియట్లేదు. ఎవరు ఆలోచన తీసుకోవాలి అసలు? నువ్వు కూడా పాస్టరా, నువ్వు కూడా ఎవరు ఆలోచన తీసుకోవాలి? మేము నా ఆలోచన తీసుకోవాలి. మీరు కీర్తనల గ్రంథం 16వ కీర్తన 7వ వచనం ఆలోచన తీసుకోండి. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 7వ వచనం ఆయన ఆలోచన తీసుకోండి. ఏముంది అక్కడ? 16వ కీర్తన 7వ వాక్యమ్మ, కుమార్తె నీకు మంచి సిస్టమ్ దేవుడు ఇచ్చును గాక, 2 లక్షల రూపాయలు వీళ్ళకి ల్యాప్టాప్ దేవుడు నీకు త్వరలో ఇచ్చును గాక, ఆమేన్ పెట్టు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను. అబ్బా, దావీదు గారి ఆలోచనకర్త ఎవరంట? దావీదు గారి ఆలోచనకర్త ఎవరు? యెహోవా. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియం నాకు బోధిస్తుంది. నాకు ఆలోచనకర్త మనుషుల కంటే కూడా ఎక్కువగా నాకు దేవుడే ఆలోచనకర్త. 119వ కీర్తన 24 చదువు, మళ్ళా 119, 24. ఇంకా ఈడు వదిలేటట్టే నాకు అర్థమైపోయింది. టెన్షన్ పడబాకండి, అయిపోయింది లాస్ట్ మాట అనుకోండిలే. 119వ కీర్తన 24 ఏముంది? అదిగో,
నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అబ్బాబ్బా, యెహోవా నీవు నాకు ఆలోచనకర్తవి. యెహోవా నీ శాసనములు, నీ వాక్యం, నీ విధులు, నీ ఆజ్ఞలే నాకు ఆలోచనకర్తలు. నాకేదైనా డౌట్ వస్తే బైబుల్ దగ్గరికి వెళ్ళి బైబుల్ అడగదా, అందులో ఉన్న శాసనాలు నాకు ఆలోచన ఇస్తాయి. అందులో ఉన్న వాక్యం నాకు ఆలోచన చెప్పద్దే. శాసనాలు చెప్పిన ఆలోచన భూమి మీద ఎప్పటికీ మారదే. సునామలో మనుషుల ఆలోచన తీసుకోవడానికి చెడిపోతానేమో, కానీ బైబిల్ చెప్పిన ఆలోచన నేను ఎప్పుడు నన్ను మోసం చేయదు. కాబట్టి నేను దేవుని శాసనాలే నాకు ఆలోచనకర్తలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడిందంటే, ఇదిగో మన అందరి కోసం ఒక శిశువు పుట్టాడు. యెషయా గ్రంథం 9:6 చదివేసి ఖచ్చితంగా మర్యాదగానే ప్రార్థన చేస్తా. ఇంకా మాట అంటే మాటే. యెషయా గ్రంథం 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు ఎవరు? శిశువు ఎవరు? యేసయ్య. ఆయన అనగా యేసయ్య భుజం మీద రాజ్యభారం ఉండును. యేసు ప్రభు వారు ఆశ్చర్యకరుడు, యేసు ప్రభు వారి ఆలోచనకర్త. గడి చెప్పు హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఆలోచనకర్త. మనుషులు నమ్మదం కాకపోతే బిడ్డా యేసయ్యను పట్టుకో, ఆయన వాక్యాన్ని పట్టుకో, యెహోవా దేవుడిని పట్టుకో. దేవుడే నీకు ఆలోచనకర్త. ఆ తర్వాత ఇంకేదైనా అవసరమైతే దైవజనులను పట్టుకో. ఇంకా అవసరమైతే కాస్త ఆత్మీయులు, జానుపాలన్న, ఆత్మీయుడు, తిమోతన్న, ఇలా కాస్త దేవుడి కోసం ఉంటారు కదా. కొంతమంది అక్కోళ్ళు, చెల్లోళ్ళు, తల్లోళ్ళు ఉంటారు కదా. మీకు అర్థమైపోతుంటుంది, చర్చిలు అర్థమైపోతుంటుంది. ఓహో వీళ్ళు ఆత్మీయులు, ఓహో వీళ్ళు ఆత్మీయులు. అట్టటోళ్ళని మీకు సమీపంగా ఉండే వాళ్ళ సలహా ఒకటి తీసుకో. లేదా నీకు బైబిల్ దొరికిందా, సూపర్, ఇంక ఇబ్బంది లేదు. అమ్మా, ఆత్మీయులు లేకుండా పోతే మన దేశం ఇట్లా ఉండదమ్మా. నా 2 చేతులు జోడించి చెప్తున్నా, మన మందిరంలోనే కాదు, భూమి మీద అన్ని దేశాలలో నీతిమంతులు, న్యాయవంతులు, ఆలోచనకర్తలు, దేవుని కొరకు బతికే రోషంలో ఉన్నవాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. ఆమె చెప్పండి గట్టిగా. మన మందిరంలో కూడా సమృద్ధిగా ఉన్నారు. మన మందిరంలో కూడా ఉన్నారు కాబట్టి మన సేవ ఇంత మాత్రం జరుగుతుంది. ఆలోచనకర్తలు లేదా భక్తిపరులు, నీతిమంతులు, ప్రభు కోసం బతికేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ మనుషులు కానరాకపోతే దేవుని వాక్యమే ఆలోచనకర్త, దేవుని శాసనాలు ఆలోచనకర్తలు, యెహోవా మనకు ఆలోచనకర్త, యేసయ్య ఆలోచనకర్త, పరిశుద్ధాత్మ ఆలోచనకర్త. ఆయన దగ్గర అడిగి అన్ని తెలుసుకుందాం. కాబట్టి ప్రియులారా, మొదట మనం దేవుణ్ణి మన ఆలోచనకర్తగా, భౌతికంగా ఆయన వాక్యాన్ని, విధులని ఆలోచనకర్తలుగా ఎంచుకొని నమ్మకంగా దేవుని ఎదుట జీవిస్తూ ఈ లోకంలో సైతం అనేకుల్ని త్వరపడి నమ్మకుండా పరీక్షించి, ఫిలిప్పులాగా, ఇత్రోలాగా, యేసు ప్రభు వారి వంటి భక్తుల ఆలోచనలు తీసుకొని జై జీవితాన్ని చేస్తూ ఆశీర్వదింపబడి అనేకులు దీవెనకరంగా మారుతూ ఇతరుల ఆలోచనలు తీసుకొని దెబ్బతినకుండా ఇవన్నీ ఆశీర్వాదకరమైన త్రోవలో సాగిపోవాలని దేవుడు మనల్ని అందరినీ కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే హల్లెలూయా చెప్పండి. సాల్లేవై అన్నారు, అర్థమైందిలే, ఆపేస్తున్నా. నిజంగా అర్థమైన వాళ్ళు గట్టి చెప్పండి హల్లెలూయా అని. ఇక మీదట కాపురాలు కూల్చేవాళ్ళు ఆలోచనలు తీసుకుంటారా? తీసుకోండి, బాగుంటుందా? బాగా తీసుకోండి, ఏం కాదు తీసుకోండి. వాళ్ళని ఎట్ట మోసం చేయలేదు, తీసుకుంటారా? తీసుకోండి, ఇబ్బంది కదా, ఇబ్బంది. తర్వాత పొళ్ళు రాలితే తర్వాత కదా, మీరు ఏం చేయలే, ఇంత బాగా చెప్పిన తర్వాత మీరు తీసుకుంటారు. నేనైతే తీసుకోను. ఇక మనం యేసయ్య ఆలోచన మాత్రమే తీసుకుందాము గాక. మన దేవుడు ఆలోచనకర్త, మన దేవుని విధులు ఆలోచనకర్తలై ఉన్నాయి. ఆ రూట్లో మనం నడద్దాం. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.